నమస్తే, వెల్కమ్ టు టీసాట్. చంద్రయాన్ 3 సక్సెస్తో ప్రపంచానికి తన సత్తా చాటిన ఇస్రో ఇప్పుడు ఆదిత్యుడిపై ప్రయోగం చేయనుంది. PCLV C-15 మరికొద్దిసేపట్లో ప్రయోగించబడుతుంది. అసలు ఈ ప్రయోగం ఎలా ఉండబోతుంది, అసలు భూమి నుంచి కాకుండా ఎందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు, ఆ ఓల్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ ప్రయోగం ద్వారా మనకు వచ్చే లాభం ఏంటి, అసలు ఓవరాల్గా ఎలా ఉంటుంది అనేది ఈరోజు మనం దాదాపు ఒక 2.5 గంటల పాటు డిస్కస్ చేయబోతున్నాం. మనతో పాటు ప్రముఖులంతా ఉన్నారు, వారిని ఒక్కొక్కరిగా పరిచయం చేస్తాను. ముందుగా శ్రీ రఘునందన్ కుమార్ గారు, ప్లానటరీ సొసైటీ డైరెక్టర్. సార్ నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. అండ్ డాక్టర్ శశికాంత్ సల్వి గారు, రిటైర్డ్ ఆపరేషనల్ డైరెక్టర్ NRSC. సార్ నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. అండ్ నవీన్ కుమార్ గారు, ప్రొఫెసర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, OU. సార్ వెల్కమ్. అండ్ డాక్టర్ శాంతి ప్రియా మ్యామ్, అసోసియేట్ ప్రొఫెసర్ ఆస్ట్రానమీ, OU. సో వీరందరూ కూడా ఉన్నారు మనకు. పూర్తిగా ముందుగా అయితే మనం రఘునందన్ సార్ దగ్గరికి వెళ్దాం. సార్ మేమంతా ఈగల్గా వెయిట్ చేస్తున్నాం. చంద్రయాన్ 3 అప్పుడైతే ఇలా గుప్పెట పట్టుకొని నిల్చున్నాం ఏం జరుగుతుందా అని. ఇప్పుడు కూడా అదే ఎగ్జైట్మెంట్తో ఉన్నాం కాబట్టి ముందుగా మీరు ఒకసారి అందరికీ అర్థమయ్యేటట్టు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందో. అవునండి. సో ఇంకా కొద్ది నిమిషాలలో మనకి ఈ PSLV C-57 అనే లాంచ్ వెహికల్ ద్వారా ఆదిత్య L1 అనే ఒక ఈ వ్యోమనౌకని మన భూమి కక్షలో ప్రవేశపెట్టబోతున్నారు శాస్త్రవేత్తలు. సో ఒక ప్రజెంటేషన్ ద్వారా నేను మీకు అన్ని అంశాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ప్రొఫెసర్స్ అందరూ కూడా దాన్ని ఇంకా డీటెయిల్డ్గా వారు డిస్కస్ చేస్తారు. సో ఒకసారి మనము స్క్రీన్లో చూస్తే ఇదిగో చూడండి, ఇక్కడ ఈ PSLV C-57 అనేది ఇప్పుడు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నది. సో ఈ ఆదిత్య L1ని ఈరోజు శాస్త్రవేత్తలు 11:50 లాంచ్ చేస్తారు. సో బేసికల్గా ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ఏం చేయాలనుకుంటున్నామంటే మన అందరికీ తెలుసు, భూమికి సూర్యుడికి మధ్య కనుక మనం దూరం తీసుకున్నట్లయితే 1 AU 1 ఆస్ట్రానమికల్ యూనిట్ అంటారండి. అది మన సామాన్య భాషలో చెప్పాలి అంటే 15 కోట్ల కిలోమీటర్లు అనమాట. ఏది భూమి నుంచి సూర్యుడికి ఉన్న మధ్య దూరం. కానీ మన శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారంటే ఈరోజు లాంచ్ చేసిన తర్వాత ఒక 120 రోజుల తర్వాత ఈ L1 అనే పాయింట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఈ L1 అనే పాయింట్ దగ్గరికి మనము మన ఆదిత్య L1ని పంపించాలి. అంటే సుమారుగా ఒక 15 లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేసుకుంటూ మన వెళ్ళాలి, అక్కడ దాకా వెళ్ళాలి. సో అది కాకుండా అసలు ఈ L1 అంటే ఏంటి, L2 అంటే ఏంటి, L3, L4, L5 అనేది మన ప్రొఫెసర్ వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మొత్తానికైతే ఇవాళ మనకున్న టార్గెట్ ఇదనమాట అండి. సో అయితే నేను స్టూడెంట్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూడండి, ఇక్కడ మీకు ఒక టేబుల్ వస్తుంది. సో ఏమవుతుందంటే బేసికల్గా ఈ PSLV C-57 కనుక తీసుకుంటే అది సుమారుగా 3,20,000 కిలోల బరువు ఉంటుందన్నమాట. అండ్ 15 అంతస్తుల బిల్డింగ్ సైజ్ ఉంటుంది, అది హైట్ ఉంటుంది. సో మనం 11:50కి మీరు మన టీవీ చూస్తుంటే మీకు ఈ విధంగా అంటే ఈ యొక్క స్క్రీన్ మీద వస్తున్న ఒకసారి మీరు చూస్తే ఇలా ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మీకు అంటే మొత్తానికి 4 స్టేజ్ల్లో ఇది మండుతుందన్నమాట. ఇంధనాన్ని మండించుకుంటూ ఈ భూమి కక్షలోకి వెళ్తుంది. సో మొదటగా మన విద్యార్థులు కనుక చూసినట్లయితే మొదటి 1.5 మినిట్లో అంటే 1 నిమిషం 50 సెకండ్లు కనుక మీరు చూసినట్లయితే ఏమవుతుందంటే శాస్త్రవేత్తల టార్గెట్ ఏమిటి అంటే భూమి నుంచి 55 కిలోమీటర్ దూరానికి తీసుకెళ్లాలండి. అండ్ అదే కాకుండా సెకండ్కి 2.4 కిలోమీటర్ వేగం ఉండాలి. అంటే మనందరికీ తెలుసు, ఏదైనా సరే మనం పైనకి విసిరితే అది కిందికి వచ్చేస్తుంది. సో మనకి పలాయన వేగం అవసరం ఉంటుంది, ఎస్కేప్ వెలాసిటీ అవసరం ఉంటుంది. కానీ బేసికల్గా ఇక్కడ మనకి ఎస్కేప్ వెలాసిటీ కాదు, ఎందుకంటే భూమి కక్షలోనే పెడుతున్నాం కాబట్టి మనకి సుమారుగా 9.4 రావాలి. సో మొదటగా మన శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు, లాంచ్ చేస్తున్నారు. సో మొదటి స్టేజ్లో తన ఇంధనాన్ని మండిస్తూ ఈ వెహికల్ భూమి నుంచి 55 కిలోమీటర్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతసేపట్లో వెళ్ళాలి, 1 నిమిషం 50 సెకండ్లలో వెళ్ళాలి. ఎంత వేగం రావాలి, సెకండ్కి 2.4 కిలోమీటర్ వేగం రావాలండి ఈ స్టేజ్ అయిపోయేలోగా. సో ఒకసారి స్టేజ్ అయిపోయిన తర్వాత ఇది సపరేట్ అయిపోయి సముద్రంలో పడాలి. ఇది అయిపోయిన తర్వాత రెండో స్టేజ్ అంటే ఒక 10 మిల్లీ సెకండ్సే తేడా ఉంటుంది, మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద. ఈ యొక్క స్టేజ్ వచ్చేసి ఇది 3 నిమిషాల 12 సెకండ్ల పాటు ఉంటుంది. ఇక్కడ శాస్త్రవేత్తల టార్గెట్ ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో మనం 55 కిలోమీటర్ వెళ్ళాం కదా, ఇక్కడ శాస్త్రవేత్తలు ఏం చేయాలంటే భూమి నుంచి 130 అంటే 55 నుంచి 130 కిలోమీటర్లు తీసుకెళ్ళాలి. అదే కాకుండా వేగం ఏమో 2 కిలోమీటర్ల వేగం ఉన్నదాన్ని 5 కిలోమీటర్ల వేగం దాకా తీసుకురావాలండి. సో ఇలా చేసుకుంటూ తర్వాత ఈ రెండో స్టేజ్ అయిపోతుంది 3 నిమిషాల 12 సెకండ్స్లో. అది విడిపోయి సముద్రంలో పడుతుంది. థర్డ్ స్టేజ్ ఇగ్నైట్ కావాలి. ఇక్కడ ఎక్కడ కూడా శాస్త్రవేత్తల ప్రమేయం ఏమి ఉండదండి, ఇది డైరెక్ట్గా ఆటోమేటిక్ జరుగుతుంటుంది. ఈ థర్డ్ స్టేజ్ వచ్చేసి ఇది 5 నిమిషాల 18 సెకండ్లు. అదేవిధంగా ఫోర్త్ స్టేజ్ వచ్చేసి 35 నిమిషాలు అనమాట. సో మొత్తం అనుకున్నట్టుగా కనుక జరిగితే ఈరోజు ఈ యొక్క ఆర్బిట్లోకి చేరుతుంది.
సో మరి ఆర్బిట్లో చేరినంత మాత్రాన అయిపోదండి, ఇంకా అసలు ఛాలెంజ్ ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఇందులో ప్రతి ఒక్క అంశం కూడా, ప్రతి ఒక్క సెకండ్ కూడా, ప్రతిది కూడా ముఖ్యమని చెప్పొచ్చు. సో మనకి ఇక్కడ మనకి సీనియర్ సైంటిస్ట్ ఉన్నారు, మిత్రులు ఇంజనీర్ గారు ఉన్నారు, ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ ఉన్నారు. అసలు ఇంకా డీటెయిల్గా మనకి విద్యార్థులు మీరు ఎన్నో క్వశ్చన్స్, అంటే ఇట్లాంటి ప్యానల్ మీకు దొరకదు. అంటే ఒకే సబ్జెక్ట్ ఇంతమంది ఎక్స్పర్ట్స్ ఉండి మీకు చెప్పే పరిస్థితి ఉండదు. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా నాకు తెలిసి ఇట్లాంటి ప్రయత్నం ఎక్కడ జరగట్లేదండి. అంటే వేలాది మంది విద్యార్థులని ఒక పాఠ్యాంశం, ఎందుకంటే ఇదే డిస్కషన్ ఏదైనా ఛానల్లో పెట్టామనుకోండి, అంతా హడావిడి అక్కడ నుంచి ఇక్కడ నుంచి పరిగెత్తడము అవే ఉంటాయి, కానీ సబ్జెక్ట్ చెప్పుకోవడానికి అవకాశం ఉండదు. ఇక్కడ మాత్రం మనకు అవకాశం ఉంది. సో సరే సార్, ఇప్పుడు ఈ స్లైడ్ ఒకసారి మనం చూద్దాం. అసలు ఎందుకు చేస్తున్నాం ఈ మిషన్ అని కూడా మనం చూస్తే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చాలా వింటున్నాం, సౌర తుఫాన్లు వస్తున్నాయి అని చెప్పి. సో ఈ సౌర తుఫాన్లు వస్తున్నాయి అంటే ఏమవుతుందంటేనండి, సూర్యుడి మీద రకరకాల ప్రక్రియలు జరుగుతుంటాయి. సింపుల్గా చెప్పాలంటే ఈ సూర్యుడు మనకు వెలుగిస్తుందనే సంగతి మనందరికీ తెలుసు. ఎలా ఇస్తుంది? హైడ్రోజన్ హీలియంగా మారుతున్న సమయంలో ప్రకాశం వస్తుంది. ఒకవేళ మనం సూర్యుడిని 11 సంవత్సరాల పాటు కనుక మనం గమనిస్తే, ఈ సూర్యుడిలో ఏం జరుగుతుంది అంటే ఆ 11 సంవత్సరాల కాల వ్యవధిలో ఒకనొక సమయంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఒక సమయంలో ఉధృతంగా ఉంటుంది. ఉధృతంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ పెద్ద ఎత్తున విస్ఫోటనాలు జరిగి అక్కడ నుంచి ఆ మెటీరియల్ మన భూమి వైపు, ఇందాక మీరు చూశారు కదా స్క్రీన్ మీద, అది భూమి వైపు దూసుకొస్తుంది అనమాట. దాన్ని కొరోనల్ మాస్ ఎజెక్షన్ లేదా సోలార్ ఫ్లేర్స్, అవన్నీ మేడం ఇంకా క్లియర్గా చెప్తారు మనకి. సో అలా దూసుకొస్తుంది. అయితే మన లక్కీ ఏంటంటేనండి, మన భూమికి అయస్కాంత క్షేత్రం ఉంది. సో ఎప్పుడైతే ఈ మెటీరియల్ వచ్చి ఈ అయస్కాంత క్షేత్రం ఏం చేస్తుంటే దాన్ని అక్కడే ఆపేస్తుంది. ఒకవేళ అయస్కాంత క్షేత్రం లేకపోతే అంతే సంగతులు, భూమి సంగతి అంతే అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మన శాస్త్రవేత్తలు ఏం చేస్తున్నారు అంటే, అసలు ఏం జరుగుతుంది ఈ సూర్యుడి మీద, ఎలా వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి, మరి ఇది పెద్ద ఎత్తున వస్తే మనం ఎట్లా కాపాడుకోవాలి. అదే కాకుండా ఇప్పుడున్న ఛాలెంజ్ ఏంటంటే, మనం వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపిస్తూ ఉన్నాం, అదే కాకుండా ఎన్నో శాటిలైట్స్ పంపిస్తూ ఉన్నాం. సో వాటికి కూడా ముప్పు ఉంటుందన్నమాట ఈ సూర్యుడి నుంచి. కాబట్టి ఇది అర్థం చేసుకోవాల్సిన ప్రయత్నం అవసరం ఖచ్చితంగా ఉంది. కాబట్టి మన భారతదేశం పంపిస్తుంది. అయితే ఇప్పటిదాకా ఏం జరిగింది, అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే ఇట్లాంటి మిషన్స్ చేసేదండి. అది కూడా వేల కోట్లు ఖర్చు పెట్టి చేసే పరిస్థితుల్లో మన భారతదేశం కూడా చేయడం అనేది చాలా డెఫినెట్గా గొప్ప థింగ్. సో మనము ఇది ఒక వీడియో మనం చూద్దాం. ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అవుతుంది ఎట్లా జరుగుతుందని. ఇది యాక్చువల్గా సూర్యుడి మీద వాళ్ళు అంటే గతంలో నేను చెప్పాను కదా ఇందాక, సౌర తుఫాన్లు, అది చూడండి అలా ఫ్లేర్స్ చూడండి ఎట్లా వెళ్తుందో. అది ఎంత సైజు ఉందో అంటే మన భూమి అసలు ఏమాత్రం కూడా సరిపోదు, అంత పెద్ద స్థాయిలో అవి ఉంటాయన్నమాట. సో ఒకసారి ఈ వీడియోని మనం ఇంకా కొద్దిగా డీటెయిల్గా చూస్తే, ఇక్కడ ఈ కార్నర్స్లో చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ ఫ్లేర్స్ అనమాట. ఇదిగో చూడండి, అది అంత భయంకరంగా వస్తున్న పరిస్థితుల్లో అయితే ఇప్పుడు యాక్చువల్గా సోలార్ సైకిల్ 25 నడుస్తూ ఉంది. సో 2025 కల్లా మనం పెద్ద ఎత్తున సౌర తుఫాన్ల గురించి వింటాం. సో అయితే ఈ సమయంలో మన మిషన్ వెళ్ళడం కూడా గొప్ప విషయం అనమాట. సో ఒకసారి మనం ఈ వీడియోని కొద్దిగా ఫార్వర్డ్ చేద్దాం. Blasting billions of tons of charged material out into the solar system. These events can have a profound effect on our environment here on Earth. Take, for example, an event that occurred on March 14, 1989. At 2:45 a.m., power was cut off to 6 million people living in eastern Canada for 9 hours. This blackout was caused by an explosive event on the sun called a coronal mass ejection. This particular coronal mass ejection blasted billions of tons of electrically charged particles directly at Earth, inducing huge electrical charges. This electrical activity can damage our power distribution systems. When the sun blasts this plasma into space, it rockets at speeds greater than 450 kilometers per second. That's more than 1,000,000 miles per hour. It's traveling so fast that it takes about 3 days for this plasma to reach Earth. And this stuff isn't lightweight. Several billion tons of plasma are shot out in these explosions. The good news is that as this material races through space, it spreads out, and by the time it reaches Earth, only a fraction of the sun's plasma impacts the Earth's magnetosphere. As these charged particles... Okay. సో ఇప్పుడు మనం చూసామండి ఏ రకంగా అంటే మనకి ప్రాణం ఇస్తున్న సూర్యుడు మన ప్రాణాలు కూడా హరించే పరిస్థితి ఉంటుంది. కాకపోతే మనకి వ్యవస్థ ఉంది, అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, అది మనం కాపాడుతూ ఉన్నది. సో ఇట్లాంటి విషయాల్ని అర్థం చేసుకోవడానికి, క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి కేవలం అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే చేస్తున్న వీటిని మన దేశం కూడా చేయాలని. ఇంకో విషయం ఏంటంటేనండి, ఈ యొక్క మిషన్లో ఒక గొప్పతనం ఏమిటి అంటే, ఒక 10 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే, నాసా వాళ్ళు అరిజోనా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు డిజైన్ చేసిన ఒక స్కౌట్ మిషన్ని అంగారగ్రహం మీద దింపారు వాళ్ళు.
అప్పట్లో నేను అనుకున్నాను ఇట్లాంటి అవకాశం ఎప్పుడైనా మన దేశం కూడా వస్తుందా, ఇస్రో వాళ్ళు మన యూనివర్సిటీ వాళ్ళకు కూడా ఇట్లాంటి అవకాశం ఇస్తారా, వాళ్ళతో కలిసి పనిచేస్తారా అంటే ఖచ్చితంగా ఈ మిషన్లో ఏంటంటేనండి ఇస్రో వాళ్ళు అయితే జస్ట్ వాళ్ళు లాంచ్ చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు. అసలు పని అంతా కూడా ఇక్కడ మనకి ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్ మేడం ఉన్నారు, వీళ్ళందరికీ చాలా పెద్ద పని అనమాట. ఇంతకుముందు వీళ్ళ పరిస్థితి ఏమిటంటేనండి వాళ్ళని అడగాల్సి వస్తుండే మనం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పార్ట్లో అబ్జర్వ్ చేయాలనుకోండి, వాళ్ళని రిక్వెస్ట్ చేసి అయ్యా మాకు కొద్ది టైం ఇవ్వండి మేము చూస్తాము అని అంటే అట్లాంటి పరిస్థితి వాడు ఇస్తాడు ఇవ్వడు. కానీ ఇప్పుడు మన సొంత దేశం నుంచి మనం పంపిస్తున్నాం కాబట్టి మన చేతుల్లో ఉంటుంది, ఎన్నో విషయాలు తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. సో ఇందులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్, ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ ప్లస్ ఏరిస్ వీళ్ళందరూ కూడా ఈ సంస్థలు ఉన్నారు. ఇందులో ఉన్న విద్యార్థులు, శాస్త్రవేత్తలు. డెఫినెట్గా ఇది చాలా గొప్ప విషయమే జరగబోతుందని చెప్పుకోవచ్చు. సరే ఫైన్ సార్, బాగుంది, దీని ఇంపార్టెన్స్ గురించి అర్థమైంది. అసలు ఏం జరుగుతుందని ఒకసారి మనం చూద్దాం మళ్ళీ స్క్రీన్లో. సో బేసికల్గా చాలా వరకు లాంచ్ అవుతూ ఉంటాయండి. అసలు ఇది ఎక్కడ పెడతారని చూస్తే ఇది బేసికల్గా మీరు చెప్పాను కదా, ఆల్మోస్ట్ 15 అంతస్తుల బిల్డింగ్ అంత సైజ్ ఇది అంచెలంచెలుగా శాస్త్రవేత్తలు ఒక నెల రోజుల్లో దీన్ని నిర్మించారు, అంటే అసెంబుల్ చేశారు. సో ఈ పైన భాగంలో ఈ పార్ట్లో మీకు ఈ మన ఆదిత్య-1 ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇందులో ఈ మొత్తం 4 దశల్లో ఈ యొక్క రాకెట్ తన ఇంధనాన్ని మండించుకుంటూ భూమి నుంచి 600 కిలోమీటర్ దాకా వెళ్ళాలండి. ఇది వెళ్ళి 200 by 20,000 కిలోమీటర్ ఒక కక్ష ఏదవుతుందో అక్కడ దాన్ని పెట్టాలి. సో ఇందులో మనం చూస్తున్నాం ఇక్కడ 7 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఈ 7 ఇన్స్ట్రుమెంట్స్ సహాయంతో ఇది పరిశోధన చేయబోతుంది. 5 సంవత్సరాల పాటు పరిశోధన చేస్తుంది. సో మొత్తానికి ఇవాళ మాత్రం ఇది లాంచ్ కావాలి. సో ఇది చూడండి, మరి సరే సార్, మరి రెడీగా ఉంది, ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, అసలు ఎట్లా వెళ్తుంది అని కనుక చూస్తే ఇది ముందుగానే శాస్త్రవేత్తలు ఒక మార్గాన్ని నిర్దేశించారండి. సో ఆ పాత్రలోనే ఫాలో కావాలి. అంటే మనం ఎక్కడైనా వెళ్ళాలంటే ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎటువంటినా వెళ్ళొచ్చు. కానీ దీనికి మాత్రం శాస్త్రవేత్తలు ఒక పాత్రనిచ్చారు. అందులో ఆ పాత్ర మేరకు ఇక్కడ ఈ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్లో ఉన్న అన్ని కూడా ఫాలో కావాలి. అంటే మొదటి స్టేజ్ 1 నిమిషం 50 సెకండ్ల పాటు మండాలి. రెండో స్టేజ్ 3 నిమిషాల 12 సెకండ్లు. ఇవంతా కూడా శాస్త్రవేత్తలు ప్లాన్ చేసినట్టుగానే జరగాలి. ఏమాత్రం తేడా వచ్చినా పరిస్థితి వేరే ఉంటుంది. అది సాల్వే సార్ మనకి అంటే అట్లా ఏమైనా డీవియేషన్ అయితే ఏం చేస్తారు, గతంలో ఏం చేశారు అనేది సార్ మనకి విద్యార్థులు అడిగి మరీ తెలుసుకోవచ్చు ఇవాళ. రైట్. సో సరే, మరి ఇప్పుడు అనుకున్నట్టు అనుకోండి ఇవాళ లాంచ్ జరిగింది అనుకుందాం. జరిగిన తర్వాత ఏం జరుగుతుంది? సో మొదటగా లాంచ్ జరిగిన తర్వాత మన శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే నెక్స్ట్ రానున్న కొన్ని రోజుల్లో ఇలా 1వసారి, 2వసారి, 3, 4 సార్లు దీన్ని మన భూమి చుట్టూ ఉన్న చక్కర్లు కొట్టించి, అంటే ఇదే విధంగా మనము చంద్రయాన్ 3లో కూడా చేస్తాం. సో ఫైనల్గా వాళ్ళకి కావాల్సిన వేగం వచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే ఇది L1 వైపు బయలుదేరుతుంది. L1 ఇక్కడ ఉందన్నమాట అండి, భూమి ఇక్కడ ఉంది, L1 ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఈ పాయింట్ చాలా క్రూషియల్. సో ఇక్కడ నుంచి మనకి 2 పెద్ద ఛాలెంజెస్ వస్తాయి. ఒకటి ఏంటంటే ఎర్త్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఒకటి ఉంటుంది, ఇంకోటి క్రూజ్ ఫేజ్ ఉంటుందన్నమాట. సో అవి 2 కూడా దాటుకుంటూ మనం వెళ్ళడానికి ఆల్మోస్ట్ జనవరి నెలలో మనకి కొత్త సంవత్సరంలో అడుగు పెట్టగానే కొత్త శుభవార్త వినే పరిస్థితి ఉంటుంది కొత్త సంవత్సరంలో. అండ్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు మనకు ఇమేజెస్ అవన్నీ కూడా రావడం మొదలు పెడతాయి అనమాట. సో మొత్తానికి ఈ ప్రయాణం మాత్రం ఒక 1.5 మిలియన్ కిలోమీటర్స్ దాకా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అసలు ఇది మీరు చూస్తే ఇది ఈ టేబుల్లో మనం చెప్పొచ్చు ఏంటంటే 6 అడుగుల్లో మనం కావాల్సిన ప్లేస్కి వెళ్తాం. 6 అడుగులు ఏమిటి? మొదటి అడుగు ఏంటంటే ఈరోజు లాంచ్ జరగాలి. రెండో అడుగు ఏమిటి? భూమి చుట్టూ ఉన్న కక్షలో దీర్ఘ వృత్తాకారంలో దీన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఇది L1 వైపు బయలుదేరాలి. 4వ దాంట్లో ఈ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్, అది మేడం మీకు మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది చాలా క్రూషియల్ అది చెప్పాలంటే. అంటే ఏదైనా వస్తువు ఈ ఎర్త్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉందనుకోండి, ఇక్కడ చూడండి ఈ పీపీటీలో మీకు క్లియర్గా ఉంది. ఇది మన భూమి. ఇది భూమి నుంచి 9.25 లక్షల కిలోమీటర్ వరకు ఎర్త్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే ఏదైనా వస్తువు ఇక్కడ ఉంటే దాన్ని ఎర్త్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు మొదటి టార్గెట్ ఏంటంటే భూమి కక్షలో ఉన్న కక్షలను పెంచుకున్న తర్వాత ఈ ప్రయాణం చేసే టైంలో మనం ఎంత దూరం వెళ్ళాలంటే 15 లక్షల కిలోమీటర్ వెళ్ళాలి. సో మొదటి ఛాలెంజ్ ఏంటంటే 9.25కే అక్కడ మనకు సమస్య వస్తుంది. సో అది దాటాలి అంటే శాస్త్రవేత్త ఏం చేయాలి? మళ్ళీ దీన్ని వేగం పెంచాలి. అసలు చెప్పడానికే ఎంత ఆసక్తికరంగా ఉంటుంది. ఇది జరిగిన తర్వాత తర్వాత క్రూజ్ ఫేస్ ఉంటుంది. క్రూజ్ ఫేస్ తర్వాత అక్కడ కక్షలో వెళ్తామన్నమాట. సో ఇది బేసికల్గా ఇదే మాదిరిగా ఇది మార్స్ ఆర్బిటర్ మిషన్ నుంచి తీసుకున్న స్లైడ్ అండి. ఇదే విధంగా మనం మార్స్ కూడా పంపించిన పరిస్థితి అనమాట. సో మొత్తానికి ఈ విధంగా మనకి ఈ ఆదిత్య-1 ఉంటుంది. ఇందులో వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ మనకు ఉన్నాయి. అయితే ఒక ప్రశ్న మనము ఏం చెప్పొచ్చు అంటే అసలు ఎందుకు సార్ అంత దూరం ఎందుకు పోవాలా? ఎర్త్ ఆర్బిట్లో ఉండి చేసుకోవచ్చు కదా. అయితే ఇప్పుడు ఎర్త్ ఆర్బిట్లో మన భూమి కక్షలో పెడితే ఏమవుతుందంటే మనం ఒక్కోసారి భూమి అడ్డం వస్తుంది, ఒకసారి చంద్రుడు అడ్డం వస్తాడు, లేకపోతే గ్రహణాలు వస్తాయి. ఒకవేళ మనము 15 లక్షల కిలోమీటర్ దూరం వెళ్ళామనుకోండి, అక్కడ మీకు నిరంతరాయంగా సూర్యుడి మీద మీరు పరిశోధన చేసుకోవచ్చు.
అయితే ఎన్ని సంవత్సరాల పాటు చేస్తాం? 5 సంవత్సరాల పాటు చేయబోతున్నామండి. అంటే సూర్యుడి గురించి ఎన్నెన్నో విషయాలు మన శాస్త్రవేత్తలు చెప్పుకోవడానికి చాలా ఆస్కారం ఉన్న మిషన్ ఇది. కాబట్టి ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యి మనకి విశ్వానికే కొత్త నిజాలు చెప్పే పరిస్థితుల్లో మన దేశం వెళ్ళాలని నేను అనుకుంటున్నాను. సో మనం చూద్దాం. ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ ఒకసారి చూస్తే దీస్ ఆర్ ద వేరియస్ ఇన్స్ట్రుమెంట్. VLC అని ఒకటి ఉంది, స్యూట్ అని ఉన్నది, సో సెలెక్స్ అని ఉంది, హీలియోస్ 1 అని ఉన్నది. ఇది ఇంకా మనం ఇంకా డీటెయిల్గా ఇక్కడ చూడొచ్చు. యా, సో బేసికల్గా ఏంటంటే ఇందులో ఉన్న 4 ఇన్స్ట్రుమెంట్స్ ఏమో మీకు రిమోట్ సెన్సింగ్ మెథడాలజీలో పనిచేస్తాయి. అంటే దూరం నుంచి అది పరిశోధన చేస్తుంది. అందులో ఇది మనం చూడొచ్చు. వెరాస్ 3 ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవేంటంటే ఇన్సైటు ఎక్స్పెరిమెంట్స్. అంటే ఈ స్పేస్ క్రాఫ్ట్ వెళ్ళిన తర్వాత దాని చుట్టూ ఉన్న వాతావరణంలో ఉన్న పరికర మెటీరియల్ని కానీ వాటిని టెస్ట్ చేసి మనకు పరిశోధన చేస్తుందని చెప్పొచ్చు. సో ఈ విధంగా ఈ 7 పేలోడ్స్ సహాయంతో మన శాస్త్రవేత్తలు 5 సంవత్సరాల పాటు వివిధ రకాల పరిశోధనలు మిషన్ మీద చేస్తున్నారు. సరే సార్, బాగుంది. ఇందాక మీరు చెప్పారు కదా, ఏమని చెప్పారు, సూర్యుడి మీద విస్ఫోటనం జరుగుతుందని. ఇది మీరు ఇక్కడ మన స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది 12 సంవత్సరాల క్రితం ఒకసారి ఇలానే వచ్చినప్పుడు ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సూర్యుడి మీద ఇక్కడ స్పాట్ ఏర్పడ్డది. సో మేము స్పాట్స్ ఏర్పడినప్పుడు ఏం చేస్తామంటే సోలార్ ఫిల్టర్స్ పెట్టుకొని చూడడానికి కానీ టెలిస్కోప్స్తో చూడడానికి ఉంటుంది. స్పాట్ ఏర్పడిన తర్వాత అంటే ఇక్కడ ఎందుకు ఏర్పడ్డది, ఇక్కడ నుంచి మెటీరియల్ బయలుదేరింది. ఇక్కడ చూడండి ఏ రకంగా బయలుదేరింది. అండ్ ఈ మెటీరియల్ బయలుదేరింది కదా, కొరోనల్ మాస్ ఎజెక్షన్, దానిని ఎర్త్తో కంపేర్ చేయండి. ఇక్కడ ఎర్త్ అంత చిన్నగా ఉందండి, ఎంత చిన్నగా ఉంది. ఒక్క ఫ్లేర్లో అసలు ఏమాత్రం సరిపోము మనం. అయితే ఒకటండి, డైనాసార్స్ కూడా వాడికి ప్రమాదకరమైన పరిస్థితి వచ్చి అవి అంతరించిపోయినాయి. కానీ వారి దగ్గర విజ్ఞానం లేదు, మన దగ్గర విజ్ఞానం ఉంది. మన దగ్గర ఇస్రో ఉంది. ఇంకా చెప్పాలంటే ఇస్రో ఉంది, మన పక్కన ఇస్రో శాస్త్రవేత్తలు ఉన్నారు, మనకి ఇంజనీర్స్ ఉన్నారు. సో మనని ఎవరైనా కాపాడాలి అంటే శాస్త్రవేత్తలే కాపాడాలి. కరోనా సమయం కూడా చూసాం, అంత పెద్ద ప్రమాదం వచ్చినా మన బయటికి తీసుకొచ్చింది మాత్రం శాస్త్రవేత్తలే. సో ఇట్లాంటి మిషన్స్ మన భారతదేశం చేస్తుంది అనేది మాత్రం నేను ఎప్పటికీ మనం హ్యాట్స్ ఆఫ్ టు ఇస్రో అని చెప్పుకోవాలి. సో ఇది మరొకసారి మనం చూస్తే L1 ఎక్కడుంది, L2 ఎక్కడుంది, L3 ఎక్కడుంది చూడండి. సో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ప్రయాణం చేయాలి. అయితే L1 లాగ్రాంజ్ పాయింట్స్ అంటారు దీన్ని. వీటి గురించి అయితే మేడం మనకు క్లియర్గా చెప్తారు. యాక్చువల్గా ఫ్యూచర్లో మానవులు సుదూరంతరిక్షంలో కాలనీలు కట్టాలనుకుంటున్నారు కదా, ఆ కాలనీలు ఎక్కడ కట్టాలనుకుంటారంటే ఇక్కడండి, ఈ L5 దగ్గర. ఎందుకంటే అక్కడ ఏదైనా మనం పెడితే ఆ వస్తువు అట్లనే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రమండలంకి వెళ్ళామనుకోండి, దాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవాలంటే సమయం పడుతుంది, మార్స్ కూడా మనకు మారుతుంది. కానీ L5లో ఏంటంటే కృత్రిమంగా మనము త్రిశంకు నిర్మించుకోవచ్చు. సో అక్కడ మనం అయితే గతంలో 2018లో తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించిన ఒక 6 మంది విద్యార్థులు అండి, వాళ్ళు నాసా కాన్ఫరెన్స్లో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు, నా విద్యార్థులు. సో వాళ్ళు ఈ L5లో ఎలా కాలనీలు నిర్మించాలి ఒక 5,000 మంది కోసం అనే ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం వల్ల అమెరికా వెళ్ళారు. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం నుంచి ఒక 11 మంది అమ్మాయిలు, నెల్లూరు చిత్తూరు జిల్లాకు సంబంధించిన వారు మేము చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవడానికి అవకాశం దొరికింది. సో ఒక రాష్ట్ర సీఎంని కలిసినప్పుడు మనం ఏం చెప్తామండి, సార్ మాకు స్కూల్లో అట్లా ఉందా ఇట్లా ఉందని చెప్తారు కదా. నా స్టూడెంట్స్ 5 సంవత్సరాల క్రితం లాగ్రాంజ్ పాయింట్స్ అంటే ఏమిటి, L1 L2 అంటే ఏంటి, L3 అంటే ఏంటి, సార్ L5లో కాలనీ ఎలా నిర్మించుకోవచ్చు అని ఒక రాష్ట్ర సీఎంకి చెప్తున్న పరిస్థితి అండి. సో ఖచ్చితంగా విద్యార్థుల్లో వారు గవర్నమెంట్ స్కూల్ అయినా ఏ స్కూల్ అయినా వాళ్ళకి ఒక ఆసక్తి ఉంటుందండి, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. సో ఇక్కడ మనం చూడండి, ఇదే L5 చెప్పాం కదా. సో ఈ రకంగా ఈ గురుత్వాకర్షణ శక్తి అంటే ఎలా బ్యాలెన్స్డ్గా అవుతుంది, ఈక్విలిబ్రియం ఎట్లా ఉంటుంది అనేది మనకు మేడం చెప్తారు తర్వాత. సో జస్ట్ గో హెడ్. యా, సో ఫైనల్గా ఇది చూడండి, ఈ రకంగా సూర్యుడి నుంచి విస్ఫోటనాలు ఇవన్నీ రకరకాలు జరగడం, కానీ మన భూమి మాత్రం మనకి కాపాడుతూ ఉంది. అయితే విశ్లేషకులు ఏం చెప్తారంటే ఒకప్పుడు అంగారగ్రహం కూడా ఇలానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండేది, ఏదో కారణాల చేత అది డిస్టర్బ్ అయ్యడం వల్ల వారి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిస్టర్బ్ అయిపోయి తర్వాత అట్మాస్ఫియర్ పోయి తర్వాత అక్కడ జీవులన్నీ అంతరించిపోయాయి అనేది ఒక థియరీ అండి. సో మరి ఇప్పుడు మన కొంతమంది విశ్లేషకులు ఏమంటారు, మరి భూమికి కూడా అట్లాంటి పరిస్థితి వస్తుందా, వచ్చినప్పుడు ఏం చేయాలంటే ముందు స్టడీ చేయాలి. ఫస్ట్ స్టడీ చేసి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తలు తీసుకునే ప్రక్రియలో కొన్ని దేశాలు ప్రయత్నం చేస్తే మన భారతదేశం కూడా ఇప్పుడు చేస్తూ ఉంది. సో ఇది సోలార్ సైకిల్స్ అంటే మరి దీనికి సార్ మీరు అప్పటి నుంచి భయపడతా ఉన్నారు, ఇవి వస్తాయి అంటున్నారు, ఇది ఎట్లా సార్ అని చూస్తే ఇది ఒక 11 years ఉంటుందండి. ఇది మొత్తం ఈ లిస్ట్లో మనం చూస్తే అంటే మనిషి ఈ వీటిని అర్థం చేసుకున్న సమయం నుంచి ఒక 25 సైకిల్స్ అయినాయి. ఇప్పుడు ప్రజెంట్లీ మనకు 2019 నుంచి సోలార్ సైకిల్ నెంబర్ 25 నడుస్తుంది. సో 25 నడుస్తుంది అంటే ఏంటి, 19లో అది బిగిన్ అయినప్పుడు ప్రశాంతంగా ఉంది, ఇప్పుడు 25 కల్లా ఉధృతమైన యాక్టివిటీ ఉంటుంది మనకి సూర్యుడి మీద. అంటే ఎక్కువ మోతాదులో మీరు వార్తలు ఏమైనా వింటారంటే సౌర తుఫాన్లు వస్తున్నాయి అని. అట్లాంటి టైంలో మీరు ఏం చేయాలి, టీసాట్లో జరిగిన ఈ ప్రోగ్రామ్ని తీసుకొని ఏమిటి ఈ సౌర తుఫాన్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే ఇట్లా సూర్యుడు ఇంత యాక్టివ్ ఉన్న సిచ్యువేషన్లో మన మిషన్ పోవడం కూడా చాలా గొప్ప విషయం అండి, ఎక్కడ అది రావట్లేదు. అదే కాకుండా మొన్న చంద్రయాన్ 3 వెళ్ళినప్పుడు 14 జూలై నాడు లాంచ్ అయిందండి. లాంచ్ అయి వెళ్తున్న సమయంలో 3 సౌర తుఫాన్లు వచ్చినాయి.
సో వాటిని అన్నిటి కూడా మన చంద్రయాన్ 3 తట్టుకొని బయలుదేరి. సో నిజంగా అసలు చంద్రయాన్ 3 గురించి అయితే ఎన్ని చెప్పుకున్నా కూడా తక్కువనే. సో దానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఏందనేది మనకి సార్ చెప్పాలి. సో మొత్తానికి ఈ రకంగా మనకి ఈ రోజు ప్రస్థానం ఉండబోతుంది. ఒకసారి సమరైజ్ చేస్తే మొత్తానికి 11:50 ఈ లాంచ్ మొదలవుతుంది. లాంచ్ అయిన ఒక గంట సేపట్లో ఇందాక మనం చూసిన ప్రకారంగా మొదటి 1.5 మినిట్, తర్వాత 3 నిమిషాలు, తర్వాత 5 నిమిషాలు, తర్వాత 35 నిమిషాలు, ఇదంతా కూడా ప్రతిదీ ఉత్కంఠ ఉంటుంది. సో వీటినన్నీ కూడా మన స్టూడెంట్స్ దగ్గర నుంచి చూసి తర్వాత మిగతా వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేయాలండి. సార్ మీరు చెప్తుంటేనే ఎగ్జైటింగ్గా ఉంది. అండ్ నిజంగా చాలా ఇదంతా తెలుసుకోవడం చాలా కష్టమైన విషయం, కానీ మీరు అరటిపండు వలిచి నోట్లో పెట్టినా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా స్టూడెంట్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. సో 11:50కి స్టార్ట్ అవుతుంది కదా సార్, ఆ ప్రాసెస్ గురించి చెప్తారా? అది ఇప్పుడు ఆల్రెడీ ఎన్నెన్ని మినిట్స్ ఎలా ఉంటుందని ఒకసారి చెప్పారు కాబట్టి ఆల్రెడీ కొంత ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు చూస్తుంటారు కాబట్టి వాళ్ళని ఏ టైంకి ఎలా చూడమంటారు ఏంటి అనేది కూడా. సో మొదటగా 11:50కి మీరు టీవీ ముందు కూర్చొని స్క్రీన్ మీద కూర్చొని ఇందాక మనం షేర్ చేసిన స్క్రీన్ షాట్ని అది పెట్టుకుంటే మీకు అంటే మనకి చాలా విషయాలు అంటే ఇందులో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ ఇంకా అన్నీ వస్తాయి. మీకు ఎన్ని రోజులు టీచర్ స్కూల్లో చెప్తుంటే అది ఏదో అనుకున్నారు మీరు, కానీ అవన్నీ కూడా ఇప్పుడు అంటే శాస్త్రవేత్తలు దాన్ని వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఎస్కేప్ వెలాసిటీ చెప్పినప్పుడు అది ఎస్కేప్ అయిపోయేది మైండ్ నుంచి. సో ఇవాళ ఇది బయటికి వెళ్ళాలి అంటే కనుక, కక్షలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇవన్నీ ఫాలో కావాలండి. సో 11:50కి మీరు మొదలు పెట్టండి. అండ్ మీరు ఆల్మోస్ట్ అంటే మొదటి 20 మినిట్స్ దాకా చూసినట్లయితే చాలా వరకు అవుతుంది. సో అరౌండ్ 1 o'clockకి మనకి శాస్త్రవేత్తలు న్యూస్ ఇస్తారు. సో ఇందులో మీరు చూస్తే ముఖ్యమైన పారామీటర్స్ ఏం చూడాలి అంటే అది కావాల్సిన వేగం తీసుకుంటుందా లేదా. అంటే మనకు తెలుసు కదా, ఏదైనా వస్తువు పైకి వేస్తే కింద పడిపోతుంది. కాబట్టి మొదటగా 2 కిలోమీటర్ల వేగం వచ్చిందా లేదా, తర్వాత మొదటి స్టేజ్ అయిపోయిన తర్వాత మనకు అక్కడ చెప్తాడు ఫస్ట్ స్టేజ్ నార్మల్, సెకండ్ స్టేజ్ ఇగ్నిషన్ స్టార్టెడ్, ఫస్ట్ స్టేజ్ సపరేటెడ్ అని చెప్పేసి మనకి కొన్ని పదాలు వాడుతుంటారు. సో అదే అనమాట, నేను మీకు యాక్చువల్గా దానినే కొద్దిగా విశ్లేషించి చెప్పే ప్రయత్నం నేను చేశాను. సో అలా అన్ని స్టేజ్ల గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత రెండో స్టేజ్ తర్వాత 3వ స్టేజ్ 5 నిమిషాలు, అది అందులో మీకు 7 కిలోమీటర్ రావాలి. సో ఫైనల్గా వేగం కూడా అవసరం, దూరం కూడా అవసరం. సో ఇవన్నీ కూడా మామూలుగా 20 నిమిషాలు, గంట అంటే ఇట్లానే అయిపోతుంది. కానీ ఈరోజు మనము అంత సమయంలో భూమి కక్షలు పెడుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి నుంచి ఇక్కడ రావడానికి నాకు 45 నిమిషాలు పట్టింది. అంత సమయంలో మన భారతదేశం, మన ఇస్రో భూమి కక్షలోకి ఒక మిషన్ పంపిస్తున్న పరిస్థితి. సూపర్. అండ్ ఆడియన్స్ ఇక్కడ అద్భుతమైన ప్యానల్ ఉంది. ఖచ్చితంగా మినిట్ టు మినిట్ ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఎలా వెళ్తుంది ఏంటి అనేది వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. రఘునందన్ సార్ చెప్పింది విన్నారు కదా, టీవీలకు అతుక్కుపోండి. ఈ రోజు మీరు వినేటువంటి న్యూస్ మీకు లైఫ్ లాంగ్ యూజ్ అయిపోతుంది. అండ్ ఒకటి మర్చిపోయానండి, చంద్రయాన్ 3 గురించి కూడా ఒక అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ 14 రోజుల సమయంలో ఇక ఫైనల్గా వచ్చేసింది అనమాట అండి. అంటే యాక్చువల్గా 2 రోజుల ముందుగానే మన శాస్త్రవేత్తలు అన్ని కార్యక్రమాలని అంటే హైబర్నేషన్ మోడ్ అవన్నీ సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో రేపే మనకి చంద్రయాన్ 3కి సంబంధించిన రోవర్ కానివ్వండి, ల్యాండర్ కానివ్వండి, ఎందుకంటే అక్కడ సూర్యుడు అస్తమించే పరిస్థితి. అంటే మనం చెప్పాము 14 తారీఖు 23 తారీఖు దిగినప్పుడు అక్కడ సూర్యుడు ఆకాశంలో ఉంది. సో మన భూమి మీద కూడా ఏమవుతుంది, మధ్యాహ్నానికి నెత్తిమైన ఉంటుంది, ఈవినింగ్ టైంలో కిందికి వచ్చేస్తుంది. సో మొత్తం కిందికి అస్తమించేదాకా వెయిట్ చేయకుండా శాస్త్రవేత్తలు ఇప్పటికే తగు చర్యలు తీసుకున్నారు. సో మొత్తానికి నేనేం కోరుతున్నా అంటే మన ఈ టీసాట్ నుంచి మామూలుగా మనం ఫేర్వెల్ ఫంక్షన్స్ ఇస్తాం కదా, సో విక్రమ్ ల్యాండర్కి మన రోవర్కి ఫేర్వెల్ అంటే నెక్స్ట్ 14 రోజులు నువ్వు ప్రశాంతంగా బాగా ఉండి 14 రోజుల తర్వాత మళ్ళీ మమ్మల్ని కలువు అనేది ఇక్కడ నుంచి మన అందరం కూడా ఇవాళ రేపు ఆ ఫేర్వెల్ అనేది రేపు ఇవ్వాలి. మన అందరం కూడా ఎగ్జైట్గా ఎదురు చూస్తున్నాం సార్, నిజంగా ఉండాలి 14 days తర్వాత కూడా మళ్ళీ మనకు ఇన్ఫర్మేషన్ రావాలని. సార్ సెల్వి సార్, నాకు ఫస్ట్ ఈ వెహికల్ లాంచ్ అయ్యే ప్రాసెస్ కానీ లాంచింగ్ స్టేజెస్ కానీ ఎలా ఉంటాయి, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్ సార్? Thank you. I'll just first start with what are the rockets. Yes. And then we'll go with okay. Yes. సెల్వి సార్, ఇప్పుడు ఎలా ఉంటుంది ఆ రాకెట్ ప్రాసెస్ అంతా, ఎలా ఉంటుంది, ఏ విధంగా చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అండ్ సార్ ఒక ప్రజెంటేషన్ కూడా ఉంటుంది. ఈ ప్రజెంటేషన్లో మనకి ఈ టైం అంతా ఎలా ఉంటుంది, 11:15కి లాంచ్ అయిన తర్వాత సార్ మనకు రఘునందన్ సార్ చెప్పారు కదా మినిట్ టు మినిట్ ఏ విధంగా ఉండబోతుంది, 1కి మనకు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది ఏంటి అనేది, సక్సెస్ ఉంటుందా ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసిపోతుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా మనం మినిట్ టు మినిట్ చూద్దాము. ఇప్పటి నుంచి మనం దాదాపు ఇప్పుడు పూర్తిగా లాంచ్ అయ్యి ఈ ప్రాసెస్ అంతా అయిపోయే వరకు కూడా మనకు క్లియర్గా ప్యానల్ డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ముఖ్యంగా విద్యార్థులారా మీకే చెప్తున్నాం, ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కాల్ చేయండి. నేను సెల్వి సార్తో పాటు నవీన్ సార్ ఉన్నారు, అదేవిధంగా మ్యామ్ కూడా ఉన్నారు కాబట్టి ముగ్గురితోనూ మాట్లాడతాను. ముగ్గురితో మాట్లాడి ఏం చేయాలి ఏంటి
ముఖ్యంగా చంద్రయాన్ 3 సక్సెస్ని మనం సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాము. అలాగే ఆదిత్యుడికి సంబంధించి పరిశోధన ఏ విధంగా ఉండబోతుంది, ఈ పరిశోధనలో మనం సక్సెస్ ఎలా అవుతాం, ముఖ్యంగా భూమి నుంచే ఎందుకు చేయట్లేదు, ఇలా కక్షలోకి అంటే L1 లైన్ వెళ్ళి అక్కడి నుంచి ఎందుకు చేయాలి, సూర్యుడికి నేరుగా చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఇక్కడి నుంచి అధ్యయనం చేయడం కాకుండా ఈ ప్రాసెస్ని ఇస్రో ఎందుకు ఎంచుకుంది. చూసాం కదా మనం చంద్రయాన్కి దక్షిణం వైపుగా ఉండి అక్కడ ల్యాండ్ అయ్యి ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది ఇస్రో. అలాగే ఇప్పుడు L1 ఈ లైన్ని చూస్ చేసుకోవడం, ఇక్కడి నుంచి కాకుండా అక్కడి నుంచి ఏంటి అనేది ఆ ప్రాసెస్ని చూస్ చేసుకోవడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, ఇస్రో ఏ విధంగా స్టెప్ వేయబోతుంది, ఈ స్టెప్ మానవాళికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సూర్యుడు ఒక రకంగా మనం ప్రాణాలతో ఉండడానికి అది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి సో ఏ విధంగా ఉంటుంది చూద్దాం. మనకు సెల్వి సార్ ఆల్రెడీ తను ఓవరాల్గా ఏంది అనేది చెప్పేసానికి ఒక పూర్తిగా ప్రజెంటేషన్ కూడా ఉంది మనకు. దాని ఇలా ఏంటి, దానికి ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి, ఆ స్టెప్స్ని 1 by 1 ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. సో నేను సెల్వి సార్ని అడుగుతాను. సార్ కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్. Thank you. I'll start with because the name is ADITYA L1. Yes. So what is that L1? L1 is what is called as a Lagrange point. Means Lagrange, he was a scientist. He has in long back he has decided that found out that there are 5 vital points in the space where the gravity of 2 different bodies, they interact and they create null points. For example, we have in schools we have seen that if we could have this is the magnet, if we put in north south direction, if north is facing north, then we get 2 points on the side of the magnet, and if we reverse them, then we get 2 null points at the near the poles. So similarly, here we have sun and the earth. Now sun has got its own, that yellow thing what you see is its gravitational force, and this is the earth. Now sun has got its force. Now that gravitational force, it takes by the inverse square law. So by the time it comes to earth, it has got some value. Yes. Similarly, earth also has got its own, that what you see as blue or green, that its own gravitational field. Now what happens? This is the sun and its gravitational field, and we have earth which has got again its own gravitational field. So how they interact with each other? Yes. You can see that this sun has got its gravitational field which is reducing, and earth has got its gravitational field also reducing. So at some point we will have both of them equal, balanced with each other. So that point where both of them they become equal, those points become stable points where you don't have pull from either sun or from earth. So those 2 points are known as L1 and L2, Lagrange 1 and Lagrange 2 points. We will not go with other Lagrange points. This is the classical figure. Yes. And these are some constants which we can see. Okay. So that was about Lagrange points. Yes. Next. ఎస్ సార్, ఇప్పటి వరకు లాగ్రేంజ్ అంటే ఎల్ అని అంటున్నాం కదా, ఎల్ అంటే ఏంటో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నెక్స్ట్ ఎస్, ఓవరాల్గా చూసుకుంటే మనకి సార్ ఇప్పటి వరకు మనకు చెప్పింది ఇది ఎల్ అనే పేరు, లాగ్రాంజ్ అనేటువంటి సైంటిస్ట్కి సంబంధించి ఎల్ అనే పేరు వచ్చింది. అండ్ L1 L2కి సంబంధించి అదేంటంటే గ్రావిటేషనల్ పవర్ స్థిరంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు ఏంటి సార్ ప్లీజ్. ఎస్, ఓవరాల్గా సార్ ఇది సార్ మీరు ఇంకా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దరు సార్. ముందు నవీన్ సార్ నాకు ఒక విషయం చెప్పండి, ఇది చంద్రయాన్ 3కి దీనికి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అని చెప్తారు? మనము రీసెంట్గా మనం చూసినట్టయితే
Chandrayaan 3 in fact India మనకు కంప్లీట్గా ఇట్ హస్ క్రియేటెడ్ హిస్టరీ. సో దాంతో ఏంటంటే మనకు చంద్రయాన్ 1 చూసినప్పుడు అప్పుడు లాంచ్ అయినప్పుడు ISRO వాజ్ ది ఫస్ట్ ఏజెన్సీ టు ఐడెంటిఫై దట్ దెర్ ఈస్ ఎ వాటర్ ఆన్ ది మూన్. అండ్ విత్ దట్ సక్సెస్ తర్వాత ఏంటంటే చంద్రయాన్ 2లో కూడా మనం ఫర్దర్గా టు ఎక్స్ప్లోర్ ది సర్ఫేస్ ఆఫ్ ది మూన్ కానీ లేదా అక్కడ ఏమైనా లైఫ్ ఎగ్జిస్టెన్స్ చేయడానికి కావాల్సిన మెటీరియల్స్ కానీ గ్యాసెస్ కానీ ఇవి ఉన్నాయా లేదా అని చూడడానికి చంద్రయాన్ 2 వెళ్ళాం మనం. సో అక్కడ మనకు ల్యాండర్ ఒకటి ఇష్యూ అయింది, బట్ ఆర్బిటర్ వాజ్ సక్సెస్ఫుల్. చంద్రయాన్ 3లో మొన్న చూస్తే మనము చాలా హిస్టరీ క్రియేట్ అయింది. ఇట్ వాస్ సాఫ్ట్ ల్యాండింగ్ కూడా ల్యాండర్ కరెక్ట్గా అక్కడ జరిగింది. అండ్ ఆల్రెడీ ది ల్యాండర్ ఈజ్ ఆల్సో టేకింగ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ రోవర్ ఈజ్ ఆల్సో ఏబుల్ టు మూవ్ దేర్ అండ్ గివ్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్స్. సో చంద్రయాన్ 3 అంటే లైఫ్ అనేది ఎగ్జిస్టెన్స్ కావడానికి కోసం ఏమన్నా అక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయా, లైక్ వాటర్ కంటెంటే కాకుండా మిగతా మినరల్స్ కానీ హీలియం కానీ ఇట్లాంటివి ఆ సర్ఫేస్ మొత్తం మనకు స్టడీ చేయడానికి చంద్రయాన్ 3 మిషన్ అది చాలా సక్సెస్ఫుల్గా అయింది. స్టిల్ ఇంకా అనదర్ కంటిన్యూస్గా మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అది. బట్ వెన్ వీ టాక్ అబౌట్ దిస్ ఆదిత్య L1 ఇదేంటంటే మన ఇండియాది ఫస్ట్ సోలార్ మిషన్ లైక్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ ది సన్. సో ఆదిత్య L1లో ఏంటంటే మనకు యాక్చువల్లీ ఈ భూమి అనేది దాని చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ కానీ మన దగ్గర సీజన్స్ వేరియేషన్స్ కానీ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి, అసలు అక్కడ నుంచి సన్ లైట్ ఎమిషన్ కానీ ఇట్లాంటివన్నీ తెలుసుకోవడానికి మనకు ఆదిత్య L1 చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కూడా ఈ పర్టికులర్ టైంలో. ఎస్ సార్, ఇంకొకటి ఈ L1 అనే పాయింట్ని చూస్ చేసుకున్నారు కదా లాగ్రాంజ్, ఏంటి సార్ దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు దాన్ని చూస్ చేసుకున్నారు? ఎస్, L1 మనము చూస్తే మనకు ఎర్త్ నుంచి సన్కి ఇట్ ఈస్ అరౌండ్ 150 బిలియన్ ఇయర్స్ నుంచి మనకు డిస్టెన్స్ ఉన్నది. మనము L1 పాయింట్ దగ్గర ఏమవుతుందంటే ద గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది ఎర్త్ అండ్ ది సన్ అదొక పాయింట్ ఇట్ విల్ బికమ్ ఏ జీరో. అక్కడ ఏమవుతుందంటే మనకు ది ఆదిత్య అనేది అక్కడ ఆదిత్య L1 అనేది ఆ L1 పాయింట్ దగ్గర మనకు ఒక కొద్దిసేపు వరకు ఉండొచ్చు. అక్కడ 24/7 అబ్జర్వేషన్ కూడా చేయడానికి ఉంటుంది. అండ్ అది అక్కడ మనకు ఆదిత్య L1 కూడా మనకు చాలా దూరం ఉంది ఫ్రమ్ ది సన్ నుంచి కూడా చూసుకుంటే. ఇప్పుడు మనకు అది ఎంత దూరం ఎర్త్ నుంచి L1 పాయింట్ ఎంత ఉందంటే మనకు ఎర్త్ నుంచి మూన్కి ఉన్న డిస్టెన్స్ 4 times కన్నా ఇట్ ఈస్ దట్ మచ్ ఫార్. బట్ ఇది ఓన్లీ 1%. ద డిస్టెన్స్ బిట్వీన్ ది ఎర్త్ టు ద సన్ ఈజ్ ఓన్లీ L1 పాయింట్ ఈజ్ ఓన్లీ 1% ఆఫ్ ది డిస్టెన్స్. సో అక్కడ నుంచి చాలా దూరం ఉంది. ఈ L1 పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా ప్రాపర్గా చేయడానికి మనకు చాలా ఆపర్చునిటీ ఉంటుంది అక్కడ. ఎస్, ప్రియా మ్యామ్ మీరు చెప్పండి, ఈ పేలోడ్స్ సంబంధించి ఎన్ని ఉంటాయి అండ్ అవి మనకి ఎలా అబ్జర్వ్ చేయడానికి పనికొస్తాయి, సూర్యుని గురించి మనము తెలుసుకోవడానికి ఏ విధంగా ఉంటుందంటే? యాక్చువల్లీ రఘునందన్ గారు చెప్పారు ఇందాక, టోటల్లీ 7 పేలోడ్స్ ఉంటాయండి. 7 పేలోడ్స్లో 4 వరకు మీకు రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్. ఇప్పుడు వాటి పేర్లని చూస్తే ఫస్ట్ది VELC విజిబుల్ ఎమిషన్ లైన్స్ కొరోనోగ్రాఫ్. సో రిమోట్ సెన్సింగ్ పేలోడ్స్ ఏం చేస్తాయంటే మన సన్ని స్కాన్ చేసి ఆ డేటాని అనలైజ్ చేస్తాయి. సో ఇందులో VELC అనేది అంటే చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇది కరోనా రీజన్ ఏదైతే మనం స్టడీ చేయాలనుకుంటున్నామో అవుటర్ రీజన్ దాన్ని కవర్ చేసి దాని నుంచి ఇన్ఫర్మేషన్ మనకు కలెక్ట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. సో ఇది అల్ట్రావైలెట్ రీజన్ నుంచి చాలా నారో బ్యాండ్ యూస్ చేసి ఇమేజెస్ని తీసుకుంటుంది. అలాగే సోలెక్స్ అండ్ హీలియోస్ రెండు కూడా స్పెక్ట్రోమీటర్స్, రెండు ఎక్స్రే స్పెక్ట్రోమీటర్స్. ఒకటి సాఫ్ట్ ఎక్స్రే రీజన్లో ఫోటోగ్రాఫ్ తీసుకుంటుంది, మరి ఒకటి హార్డ్ ఎక్స్రే రీజన్లో ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటుంది. సో వీటన్నిటి ద్వారా మనం అప్పర్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో సన్, ఆ అప్పర్ అట్మాస్ఫియర్ నుంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాం. మిగతావి 3 ఇన్సైటు పేలోడ్స్ అనమాట. అంటే అక్కడ ఉన్న మెటీరియల్ని అది శాంపుల్గా కలెక్ట్ చేసి ఆ శాంపుల్ని స్టడీ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అందులో ఫస్ట్ది ఆస్పెక్ట్స్ ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్. సో సోలార్ విండ్ అనేది చాలా అంటే ముందు చెప్తాను నేను. సోలార్ విండ్ అంటే సన్ యొక్క ఎనర్జీని సన్ ప్రతి క్షణం రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఆ సోలార్ విండ్ ఎనర్జీ ఏదైతే ఉందో అతి వేగంగా పయనిస్తూ ఉంటుంది. సన్ నుంచి అది మన దగ్గరకు వచ్చే వరకు
ఆ పార్టికల్స్ అనేవి ఎలా మారుతున్నాయి, దాని దిశ మారుతుందా, దాని స్ట్రక్చర్ మారుతుందా, ఏంటి అనేది అనలైజ్ చేయడానికి ఆస్పెక్ట్స్ యూజ్ అవుతుంది. అలాగే ప్లాస్మా అనలైజర్. సో సన్ ఏ స్టేట్లో ఉందో మనకు తెలుసు, ఇట్ ఈస్ నాట్ గేషియస్, సాలిడ్, లిక్విడ్, ఇట్ ఈస్ ప్లాస్మా స్టేట్. సో ఎనర్జైజ్డ్ పార్టికల్స్ అనేవి సన్లో ఉంటాయి. ఆ పార్టికల్స్ని అది ఉన్న L1 స్టేజ్లో కలెక్ట్ చేసి అది ఎనలైజ్ చేస్తుంది అనమాట. ఇంకొకటి మ్యాగ్నెటోమీటర్స్. మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది సన్ ఎట్లా ఉంటుంది అనేది ఎనలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ 7 పేలోడ్స్ మనకి సన్ అవుటర్ స్ట్రక్చర్, క్రోమోస్ఫియర్, కరోనా, ఆ రీజియన్ని బాగా క్షుణ్ణంగా పరిశోధించడానికి ఉపయోగపడతాయి. ఓకే మ్యామ్. ప్రియ మ్యామ్, ఇంకొకటి, ఈ ఆదిత్య తన డెస్టినేషన్ని రీచ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అండ్ దాని లైఫ్ స్టైల్ కూడా ఎలా ఉండబోతుంది, అదే టైం కూడా చెప్పండి మ్యామ్. టైం అంటే ఇప్పుడు ఆదిత్య L1 లాంచ్ అయినప్పటి నుంచి ఇనీషియల్గా కొన్ని మాన్యువర్స్ ఉంటాయండి. సో ఆ మాన్యువర్స్లో ఫస్ట్ ఈ ఆదిత్య మిషన్ ఏదైతే ఉందో ఇట్ విల్ గో ఇన్ టు ది సర్క్యులర్ ఆర్బిట్. సో ఎర్త్కి లోవర్ ఇంక్లినేషన్లో ఇది ఆర్బిట్ అవుతూ ఉంటుంది. సో ఆ సర్క్యులర్ ఆర్బిట్ నుంచి స్లింగ్ షాట్ మెథడ్లో సర్క్యులర్ ఆర్బిట్ ఎలిప్టికల్ ఆర్బిట్ లాగా అవుతుంది. సో ఈ ఎలిప్టికల్ ఆర్బిట్ అయిన తర్వాత ఒక 4 సర్కిల్స్ మన ఎర్త్ చుట్టూ తిరుగుతుంది. సో ఈ 4 సర్కిల్స్ అయిన తర్వాత ప్రొపల్షన్ ద్వారా ఇది SOI నుంచి బయటకు వెళ్ళాలి, అంటే స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. ఈ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఎర్త్ గ్రావిటేషనల్ పుల్ ద్వారా అది ఎర్త్కి బౌండ్ అయి ఉంటుంది. సో దీని నుంచి కొంచెం ప్రపల్షన్ ఇచ్చి దాన్ని బయటకు పంపిస్తాం. అలా బయటకు వెళ్ళిన తర్వాత క్రూజ్ ఫేస్ అంటాం. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫేస్. ఎందుకంటే ఆ ఫేస్లో సూర్యుడి యొక్క గ్రావిటేషనల్ పుల్ ఎక్కువగా ఉంటుంది, ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ పుల్ నుంచి అది బయటకు వెళ్ళిపోయింది. సో అక్కడ ప్రపల్షన్ ఏదైతే ఇవ్వాలో అది కొంచెం కొంచెంగా ఇచ్చుకుంటూ దాన్ని అదే ఫేస్లో లెగ్రాంజన్ మోడ్లోకి తీసుకొని రావాలి. సో ఆ లెగ్రాంజన్ ఫేస్కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 4 months టైం పడుతుంది అనమాట. ఆల్మోస్ట్ 102 to 120 days వరకు ఇట్ విల్ టేక్ టు రీచ్ అనమాట ఆ లెగ్రాంజన్ పాయింట్. ఆ లెగ్రాంజన్ పాయింట్కి వెళ్ళిన తర్వాత అది ప్లేస్ అవ్వడానికి ఈ క్రూజ్ ఫేస్ ఈజ్ అ వెరీ కాంప్లెక్స్ ఫేస్. అక్కడ కానీ మనం విజయం సాధించి లెగ్రాంజన్ పాయింట్లోకి మనం పెట్టగలిగామంటే వన్స్ వీఆర్ ఇన్ టు ద లెగ్రాంజన్ పాయింట్, ఇన్స్ట్రుమెంట్స్ ఒక హేలో రీజియన్లో పెడతాము, అది దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో అక్కడ ఇన్స్ట్రుమెంట్స్ ఓపెన్ అయ్యి అవర్ వర్క్ బిగిన్స్ అనమాట. సెల్వి సార్ ప్లీజ్ స్టేజెస్ గురించి కానీ కంటిన్యూ చేయరు, చాలా మంది వెయిట్ చేస్తున్నారు దానికోసం. So we'll just go into the details about the rocket, how it works. Just very very small, quick coverage. Okay. Now we know in Diwali rocket, for example, we have something which burns and then it emits gases which throws the rocket up. But in space, if you want to go, we cannot use that type of thing. We require a more precision type of thing. So what we do, we will have here we have what is called as a nozzle. That nozzle plays a very important point, that it directs the whatever hot gases are coming out, it directs in a very parallel way, so that most of the force is pushing the rocket up and not going sideways. So you can see the bottom here, what is they are in the straight line going down, and this is one of the nozzles which is used on a higher stage. Now here you can see the 2 types of nozzles. This is a higher stage nozzle and this is a nozzle which is on the first stage at the ground. You can see that there are difference in the sizes. Here the length is more, here the length is less, and they direct the gases in a straight fashion. You can see here, although the rocket is going up straight, there is very narrow line which forces the rocket up. By the way, for Andhra, one of the most used nozzle is called as a G.R. Rao nozzle, because it was invented by G.R. Rao long back, before the rockets were there, for army purposes anyway. So this is a PSLV rocket, and
here you can see the rocket is mounted on this base. Now this base has got a cavity inside, so that whatever gases are going, they will be directed outside, and for cooling that, lot of water will be thrown inside when the actual burning takes place. Yes. That's why you see lot of steam which is surrounding the rocket when the rocket goes up. We will see that in 10 minutes now. ఎస్ సార్. అండ్ శశికాంత్ సార్, మీరు ఎన్ఆర్సిఎస్ సంబంధించి రిటైర్డ్ ఆపరేషనల్ డైరెక్టర్గా ఉన్నారు. మీరు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది మీకు, ఇవన్నీ చూసుంటారు కాబట్టి మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్పండి సార్. సక్సెస్ సంబంధించి కానీ ఫెయిల్యూర్కి సంబంధించి కానీ ఏంటి ఈ మిషన్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందంటే ఏం చెప్తారు? In ISRO, we have been doing most of the things in as cheap as possible, Okay. because we cannot afford, Yes. our country cannot afford the lot of Yes. things. So for any failure, we do lot of analysis. Yes. For example, PSLV, before it was being developed as a SLV, lot of at least 3 to 4 times it has not gone up. So a detailed review was done, why, what is happening, and then with that we have developed PSLV. So now PSLV has become a very ఎస్ sturdy vehicle. Now almost there is a one of the most successful and one of the very stable vehicle. ఎస్ So that is why we do lot of review if any failure is happening. Okay. For example, in Chandrayaan 2 there was a failure. Yes. That it was while coming down, Yes, it has launching. not reached properly. So a lot of study was done, and we overcome that. Now you can see that in during Chandrayaan 3 it has not just come down straight, it has also seen no, this is not the place to go. So it has slightly gone up, and there it has landed. Yes. So all those things have been implemented because of study we have done for earlier missions. ఎస్. అండ్ Yeah. నవీన్ సార్, Yeah. ఇప్పటి వరకు సూర్యుడు అంటే ఏదో మండే అగ్నిగోళము మనకు కనిపిస్తుంటాడు, మన మనం జీవించడానికి కూడా అవసరము, ఇలా అన్నీ తెలుసు. కానీ అసలు సూర్యుడి గురించి ఇలా మనం తెలుసుకోవడం ద్వారా ఏంటి, ఎందుకు తెలుసుకోవాలి అసలు మనం సూర్యుడి గురించి? క్వశ్చన్కి ఏం చెప్తారు? ఓకే, ఇప్పుడు మనకు సూర్యుడు అనేది ఇట్ ఈస్ ఏ హ్యూజ్ బాల్ Yes. హ్యావింగ్ ఎలక్ట్రికల్లీ చార్జ్ పార్టికల్స్ అండ్ గ్యాస్. సో ఇదేంటంటే ఈ గ్యాస్ అనేది కంటిన్యూస్గా మూమెంట్ జరుగుతుంటుంది. ఇది కంటిన్యూస్గా మూవ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇట్ విల్ జనరేట్ ఏ వెరీ పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఒక పర్టికులర్ ప్యాటర్న్గా మూవ్ అవుతుంది. అండ్ ద ప్యాటర్న్ మూవ్ అనేది మనకు సోలార్ సైకిల్ అంటాం. ఇన్ఫ్యాక్ట్ ఈ సైకిల్ అనేది మనకు 11 years వరకు అది రిపీట్ అవుతుంది. బట్ ఈ 11 years అయినప్పుడు లాస్ట్ దాంట్లో ఏమవుతుందంటే ఒకేసారి సడన్గా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పార్టికల్స్ కానీ ప్లాస్మా కానీ ఇట్లాంటివన్నీ చాలా బయటికి రావడం అవుతుంది. అండ్ ఇటు మనం ఆల్రెడీ రఘునందన్ గారు చెప్పిన వీడియోలో కూడా మనం ఇవన్నీ కూడా చూసాం. సో దాంతో ఏమవుతుందంటే మనకు ఆ టైంలో మనకు అర్త్కి కానీ అవి ఫోకస్ అయినప్పుడు మన దగ్గర ఉన్న శాటిలైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అవన్నీ కూడా చాలా డేంజర్లు ఉంటాయి. దే మే గెట్ ఎఫెక్టెడ్. సెకండ్ మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ టెరెస్ట్రియల్ ఎలక్ట్రికల్ గ్రిడ్స్ కానీ ఇవన్నీ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది. మూడోది ఏంటంటే ఇట్ కెన్ ఆల్సో ఎఫెక్ట్ ది హ్యూమన్ బీయింగ్ స్టేయింగ్ ఆన్ ది ఎర్త్. తర్వాత మన గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యేది ఉంటుంది. సో ఇది మనము స్టడీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా మనకేంటంటే ఇది హ్యూమన్ హౌ ది సన్ ఈజ్ ఎఫెక్టింగ్ ది ఎర్త్ కానీ ఈ టైంలో మూమెంట్ ఎట్లా అవుతుంది అనేది మనకు స్టడీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. మన దగ్గర సీజన్స్ చేంజ్ కావడం కానీ ఇట్లాంటివన్నీ తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ఇది దట్ ఈస్ వెరీ అండ్ ఇంపార్టెంట్. ఈ అట్మాస్ఫియర్ ఆఫ్ సన్ కూడా దాని స్టడీకి సంబంధించి కూడా దాని ఇంపార్టెన్స్ కూడా ఒకసారి చెప్పండి సార్. ఎస్ అట్మాస్ఫియర్ ఆఫ్ ది సన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే మనకు ఇనిషియల్ పీరియడ్లో చూస్తే బ్రైట్నెస్ కానీ ఇవన్నీ చూస్తున్నాము. కానీ సన్ అనేది సన్ లైట్ ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 3 lakhs km/s అంతా వేగంగా వెళ్తుంది. అండ్ ఇట్ విల్ టేక్ అప్రాక్సిమేట్లీ 8 minutes టు రీచ్ ది ఈ సన్ అట్మాస్ఫియర్ అనేది మనకు సోలార్ సిస్టంలో ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. అండ్ సన్ గ్రావిటేషనల్ ఫీల్డ్ వల్ల కంప్లీట్ ఆల్ ప్లానెట్స్ అది ఈ సన్ చుట్టూ మూవ్మెంట్ జరుగుతుంది.
ఈ సన్ చుట్టూ ఉన్న ఫోటోస్ఫియర్ కానీ క్రోమోస్ఫియర్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఏమవుతుందంటే మనకు సన్లో ఉన్న అట్మాస్ఫియరిక్స్ ఇవన్నీ యూవీ రేడియేషన్స్ కూడా అవన్నీ ఎఫెక్ట్ అవుతుంది. మనకు అర్త్ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ మనకి ఇవన్నీ కూడా ప్రొటెక్షన్ చేస్తుంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు సస్టైన్ యాజ్ ఎఫ్. సో మనకి ఏంటంటే ఈ కంప్లీట్ డైనమిక్స్ అనేది చాలా తెలియాలి. హౌ డస్ ది సన్స్ అట్మాస్ఫియర్ ఈజ్ గోయింగ్ టు ఎఫెక్ట్ ది ఎర్త్ అట్మాస్ఫియర్ అండ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇట్. ఈవెన్ మనము ఐనోస్ఫియర్ కానీ ట్రోపోస్ఫియర్ కానీ ఇవన్నీ కూడా కమ్యూనికేషన్స్ ఇవన్నీ కూడా మనకు సిగ్నల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి వెన్ దే పాసెస్ త్రూ దట్. సో మనకు ఆ ప్రాసెస్ అక్కడ నుంచి సన్స్ అట్మాస్ఫియర్ నుంచి ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది చూడాలి. ఈ ఆదిత్య L1లో కూడా 3 పేలోడ్స్ ఎస్పెషలీ అక్కడ మనకు సన్ అట్మాస్ఫియర్ స్టడీ చేయడం కోసం ఎస్పెషలీ పెట్టాలి టు అండర్స్టాండ్ ది డైనమిక్స్ ఆఫ్ ది కంప్లీట్ సన్స్ అట్మాస్ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇక్కడ. ఓకే. అండ్ మేజర్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఆదిత్య అంటే ఏం చెప్తారు మేజర్ ఆబ్జెక్ట్స్? మనకు ఆదిత్యలో చూస్తే ఆల్రెడీ పేలోడ్స్ చూసాం. అందులో 4 పేలోడ్స్ ఏమో దే విల్ స్టడీ ది ఇంటర్నల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ చూస్తుంది. 3 ఏమో వీ విల్ టాక్ అబౌట్ ది అట్మాస్ఫియర్ నుంచి చూస్తున్నారు అవి. ఇప్పుడు మనం L1 పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏం ఎక్లిప్స్ లేకుండా 24/7 అబ్జర్వేషన్ అంతా మనకు చేస్తూ కంటిన్యూస్గా ఇన్ఫర్మేషన్ మనకు తీసుకోవడానికి ఉంటుంది. ఇది కాకుండా ది కరోనల్ మాస్ ఇంజెక్షన్ కానీ అదర్ పారామీటర్ సన్ బ్రైట్నెస్ కానీ లేదా సోలార్ ఫ్లేర్స్ కానీ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి అండ్ డిఫరెంట్ ఎమిషన్స్ విత్ రెస్పెక్ట్ టు ద టైమ్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ టు స్టడీ ఆల్ దిస్. మనం పంపించిన ఇన్స్ట్రుమెంట్స్ దే ఆర్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ టెక్నాలజీస్. ఈ సన్ డైనమిక్స్ కానీ ఈ పర్టికులర్ ఎవాల్వ్మెంట్ ఆఫ్ దీస్ పర్టికులర్ థింగ్ ఇన్ దట్ పర్టికులర్ రీజన్ మనం ఇప్పుడు అది వీఆర్ స్టడీయింగ్ ఆల్ దీస్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. ఎస్. ఇప్పుడు నవీన్ సార్ చెప్పింది విన్నాము, రఘునందన్ సార్ చెప్పింది విన్నాము, సెల్వి సార్ చెప్పింది, ప్రియా మ్యామ్ చెప్పింది విన్నాము. అండ్ సన్కి సంబంధించి మనము ఏం జరుగుతుంది అక్కడ తెలుసుకోవడం వల్ల ఖచ్చితంగా ఎర్త్ మీద ఉన్నటువంటి మనందరికీ కూడా చాలా అవసరం. అండ్ అదేవిధంగా సోలార్ వింగ్స్ సంబంధించి కూడా ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుంది అండ్ అంతరిక్షంలో ఉన్నటువంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా ప్రపంచంలో మనం కూడా అంటే అన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలతో పాటు మేము ఉన్నామంటూ మనం కూడా ముందుకెళ్ళిపోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు సాధించలేనివి కూడా మనం సాధించి చూపిస్తున్నాం. మరికొద్ది క్షణాల్లోనే అద్భుతం అంటే ఇంకా చాలా క్షణాలని చెప్పలేను, ఇంకో 2-3 నిమిషాలు ఉన్నట్టుంది అంతే. సో ఇంకో 2 నిమిషాల్లో అద్భుతము స్టార్ట్ అవబోతుంది. టీవీల ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా ఈగల్గా వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఎందుకంటే చంద్రయాన్ 3 చూసాం కదా, ప్రతి ఒక్క భారతీయులు అసలు అయిపోయిన తర్వాత ఫుల్ జోష్ తోటి సాంగ్స్ చేశారు. సో ఇప్పుడు మరికొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం శ్రీహరికోట లైవ్లోకి వెళ్దాము. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్లీజ్ మనం ఒకసారి లైవ్ చూద్దాము, ఏం జరుగుతుందో అప్డేట్స్ విందాం. T-2 minutes and counting. సార్ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది సార్, మరో 2 minutes. మీరు ఏం చెప్తారు సార్ ఒకసారి? अब हम उड़ान से 1 मिनट 50 सेकंड की दूरी पर ఒకటి ఏంటంటే అందరూ పాజిటివ్గా यह PSLV की 59वीं उड़ान होगी और इस PSLV एक्सेल संस्करण में यह 25वीं उड़ान है. इसरो के वर्क हॉर्स कहे जाने वाले इस रॉकेट कई ऐतिहासिक मिशन को सफलतापूर्वक संपन्न किया है, जिसमें चंद्रयान 1 और मार्स ऑर्बिटर मिशन उल्लेखनीय हैं. यह प्रमोशन वर्ष 2023 का 7वां मिशन होगा. इस साल की शुरुआत में SSLV के सफल प्रमोशन से शुरुआत कर LVM-3 के 2 प्रमोशन, GSLV Mark 2 का 1 और PSLV के 2 सफल प्रमोशन हो चुके हैं. यह PSLV का वर्तमान वर्ष में 3रा मिशन है. All stations stand by for the time mark. T-1 minute and counting. -55 seconds. All stops are armed. -50 seconds. All sequencers armed. तो हमारे साथ बने रहिए. अब 40 सेकंड पर -40 seconds प्रमोशन किया जाएगा. VSPP open. -35 seconds. -30 seconds. Real-time programs activated. -25 seconds. PS2 VSPP open. -20 seconds. PS1 ignition RMS arm. -15 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0.
Plus 5 seconds. Lift off normal. P1 tracking. P3 tracking. Magnificent lift-off of PSLV C-57 with ADITYA L1 on board. Plus 15 seconds. PSLV C-57 का सफल उत्थापन और इसके साथ प्रथम भारतीय सौर अंतरिक्ष यान निकल चुका है सूर्य के तेज से विज्ञान को प्रकाश करने। इसके साथ ही एक और कदम है अंतर्ग्रहीय सफर में भारत की उपस्थिति सिद्ध करने का। आप देख रहे हैं PSLV C-57 प्रथम चरण पूरी तरह सामान्य। The rocket flying forth, following nominal trajectory and developing nominal thrust. The bright fumes against a clear midday sky. A rocket launch is more than just a sight to behold. The roaring sound and the vibrations that we can feel here. Adding to this, the thrill are just amazing. Ground-lit and air-lit strap-ons operating together with the first stage S-139. Ground-lit strap-on separated. जैसा कि निर्धारित है ग्राउंड लेड स्ट्रैप-ऑन को सेपरेट कर दिया गया है और प्रथम चरण का निष्पादन सामान्य है। इस घटनाक्रम में अगला एयर लेड स्ट्रैप-ऑन को यान से पृथक कर दिया जाएगा। Air lead strap-on separated. जी हाँ, इसकी भी पुष्टि हो गई है। स्ट्रैप-ऑन को सफलतापूर्वक पृथक कर दिया गया है। We are 100 seconds past the launch time. The ground-lit and air-lit strap-ons have been separated. S-139 motor still thrusting. S-139 110 सेकंड के प्रज्वलन काल के पश्चात उसे भी पृथक कर दिया गया है। Plus 2 minutes. द्वितीय चरण जो कि तरल नोदक पर आधारित चरण है, इसका प्रज्वलन शुरू हो चुका है और वर्तमान में प्रणोद उत्पन्न कर रहा है। The launch vehicle is at an altitude of 73 kilometers. First stage has been separated. Second stage has begun its operation and the closed loop guidance has been initiated. According to the announcement by Range Operations Director, PS2 is developing nominal thrust. PS2 41 टन के तरल नोदक पर आधारित चरण है। इसमें विकास इंजन द्वारा 800 किलो न्यूटन का प्रणोद उत्पन्न होता है और इसका प्रज्वलन काल लगभग 150 सेकंड का होगा। Shar and Port Blair tracking stations presently acquiring signals. Flight path closely matching the prediction. Plus 3 minutes. वर्तमान में यान क्लोज लूप गाइडेंस के अंतर्गत है। Second stage performance normal. यान की ऊंचाई 106 किलोमीटर तथा सापेक्ष गति 3 किलोमीटर प्रति सेकंड। The velocity addition in PS2 regime is going to be from 2 kilometers per second to 4.9 kilometers per second. Payload fairing separated. The payload fairing covering the ADITYA L1 spacecraft has been separated. The current altitude of the launch vehicle is 118 kilometers. Relative velocity exceeding 3.8 kilometers per second. जी हाँ, यान अब घने वातावरण से बाहर जा चुका है, इसलिए ऊष्मा कवच की जरूरत नहीं रह जाती है और इस कारण इसे यान से पृथक कर दिया जाता है। Second stage performance normal. द्वितीय चरण वर्तमान में प्रणोद उत्पन्न करता हुआ और यान पूरी तरह सामान्य प्रदर्शन करता हुआ अपने अनुमानित पथ की ओर बढ़ रहा है। Second stage separated. Third stage ignited. द्वितीय चरण को भी सफलतापूर्वक यान से पृथक कर दिया गया है उसके प्रज्वलन काल समाप्त होने पर। और तृतीय चरण जो कि ठोस नोदक पर आधारित चरण है, इसका प्रज्वलन शुरू हो चुका है। We are close to 5 minutes past the launch time. Presently, the third stage of PSLV is operational, developing nominal thrust. Plus 5 minutes.
तृतीय चरण में 7.6 टन के ठोस नोदक का प्रयोग होता है और इसका प्रज्वलन काल 117.7 सेकंड का होगा। इस दौरान यह 240 किलोन्यूटन का प्रणोद उत्पन्न करेगा। वर्तमान में यान की ऊंचाई 134 किलोमीटर तथा सापेक्ष गति 5.96 किलोमीटर प्रति सेकंड। जैसा कि हम जानते हैं PSLV सबसे विश्वसनीय रॉकेट रहा है इसरो का, वैसा ही प्रदर्शन करता हुआ एक और मिशन PSLV C57 का For the present mission, after PS3 completes its burn duration, a coast phase of 200 seconds will follow, in which the rocket will continue to be steered while there is no development of thrust. जी हाँ, अभी कुछ ही क्षणों में PS3 का प्रज्वलन काल समाप्त हो चुका है और कोस्टिंग फेज इसके बाद जारी रहेगा। Vehicle in combined hosting for approximately 200 seconds. Unique to this mission, the Vehicle PS4 performance normal. will start twice at predesignated times Plus and 7 duration. minutes. The multiple start capability of PS4 will be utilized very aptly to achieve the argument of perigee of 346.6 degrees, which is very crucial for this mission. The commencement and duration of PS4 burns enable achieving this orbital parameter. Argument of perigee is the angle that is made by the perigee point from the ascending node at equatorial plane. AOP exceeding 300 degrees is helpful in mission planning to achieve halo orbit around L1 with minimal propellant expenditure. सभी वैज्ञानिक गहनता से अध्ययन करते हुए इन आंकड़ों का, जो कि ग्राउंड स्टेशन द्वारा प्रसारित किए जा रहे हैं। वर्तमान में PS3 PS4 कंबाइंड कोस्टिंग फेज जारी है। यान की ऊंचाई 170 किलोमीटर तथा सापेक्ष गति 7.32 किलोमीटर प्रति सेकंड है। Vehicle performance normal. Plus 9 minutes. Speaking a few words about the ADITYA L1, describing the sun, Indian Vedas have said, Yesha Bhagavan Manirakasha Mandalasya Chakravati Khechara Chakrasya Deepako Brahmanda Bhandasya Asayeva Charkati Bharvati Charhati Jagat. This mighty jewel, the light of eastern sky, who generates, operates and destroys the universe, while the energy of sun, after having filtered by the atmosphere, is available for the sustenance of earth. The explosive phenomena in sun and the solar flares are a cause for concern to the spacecraft and human space missions. The vantage point for such observations is a place in between the sun and earth. Third stage separated. Now we have a successful separation event of the third stage of Separated PSLV. hosting. It is approximately 900 seconds. Plus 10 minutes.
जी हाँ, तृतीय चरण को सफलतापूर्वक पृथक कर दिया गया है और अब PS4 कोस्टिंग फेज पर है। इस दौरान कोई भी प्रणोद उत्पन्न नहीं हो रहा है। यान प्राप्त संवेग से आगे बढ़ता हुआ और निर्धारित पथ का अनुकरण करता हुआ जा रहा है। We are 627 seconds from the launch. వావ్, భారతీయులంతా కూడా సంతోషంతో టెన్షన్తో టీవీలకు అతుక్కపోయిన మూమెంట్ ఇది. 3 స్టేజెస్ మనం ఫినిష్ చేసేసుకున్నాం. 4th స్టేజ్లోకి వచ్చేసాము. ఇది 38 మినిట్స్ వరకు కొనసాగుతుంది. ఎట్ ప్రజెంట్ ఏం జరిగింది, నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మనకు సెల్వి సార్ చెప్తారు. సార్, కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ అబౌట్ ద 3 స్టేజెస్ ఆఫ్ ప్రాసెస్ విచ్ హ్యాపెన్ జస్ట్ ఫ్యూ మినిట్స్ ఎగో. You have seen that there are the rocket when it has taken off, it had 1, 2, 3, 4 stages. Okay. First stage is a solid state, which has most of the work is done by that, and it takes to certain height, and then the second stage, which is a liquid stage, that takes over. That also has got capability to control the speed. That's the advantage of a liquid stage. In solid state, you cannot control the speed; it will give just a constant thrust. Third stage is again a solid state, and fourth stage is actually attached to the spacecraft, and it carries the spacecraft up to a certain point where it will be released on perigee point, so that it will, from that point it will start orbiting the earth. Yes. So we will see that in after some time. Yes. నవీన్ సార్, చంద్రయాన్ 3 తర్వాత మనం 1 మోర్ సక్సెస్ కోసం ఈగల్గా వెయిట్ చేస్తున్నాము. ఇప్పుడు 3 స్టేజెస్ అయిపోయింది కదా, ఎలా ఉంది అంటే ఇప్పటి వరకు జరిగింది చెప్పండి ఒకసారి, ఎక్స్ప్లెయిన్ చేయండి. మనకు ప్రాసెస్ చూస్తే యాక్చువల్లీ దీంట్లో సారు మన సాల్వి సార్ చెప్పినట్టుగా 4 స్టేజెస్ ఉంటాయి. ఇనిషియల్ స్టేజే మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ మనకు రాకెట్ అనేది ఇట్ హ్యాస్ టు మూవ్ అగేన్స్ట్ ది గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ది ఎర్త్. సో అంత వేగంగా ఉన్నప్పుడు ఆ గ్రావిటేషనల్ ఫోర్స్కి విత్ హ్యూజ్ స్పీడ్తోని పైకి తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎట్లా అవుతుందంటే ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ బర్న్ అయిన తర్వాత ఇట్ విల్ ఇగ్నైట్ ది నెక్స్ట్ స్టేజ్. అది కంప్లీట్గా విత్ లిఫ్ట్ ఆఫ్ మాస్ తీసుకెళ్తూ మళ్ళీ ఇట్ విల్ ఆఫ్టర్ సమ్ టైమ్ అది థర్డ్ స్టేజ్కి ఇగ్నైట్ అవుతూ మళ్ళీ తీసుకెళ్తుంది. ఫైనల్గా 4th స్టేజ్ ఏమవుతుందంటే ఈ పర్టికులర్ ఆదిత్య అనేది ఒక షీల్డ్ రాకెట్లో దాంట్లో ఉంటుంది. షీల్డ్ దట్ ఈస్ నోన్ యాజ్ ఎ ఫెయిరింగ్ అంటారు. అది విత్ హైలీ ప్రొటెక్టివ్ లేయర్లో ఉంటుంది. దాని లోపల వీ విల్ హ్యావ్ దిస్ ఆదిత్య L1, దట్ ఈస్ ద స్పేస్ క్రాఫ్ట్. అది అక్కడ వెళ్ళినప్పుడు ఫైనల్గా వెళ్ళినప్పుడు అది బయటకు రిలీజ్ అయ్యి ఇట్ విల్ స్టార్ట్ మూవింగ్ ఇట్. సో ఇనిషియల్ స్టేజెస్లో మనకు ఉన్న స్టేజెస్లో అన్నిట్లో ఏంటంటే బర్న్ అవుతూ ఇగ్నైట్ అవుతూ పైకి వెళ్ళి ఈ పర్టికులర్ మన స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే షీల్డింగ్లో ఉండి ప్రొటెక్ట్ అయ్యి మనకు పైకి వెళ్తుంది అనమాట. సో ఈ స్టేజెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమవుతుందంటే చాలా లాట్ ఆఫ్ ఇంటిగ్రేషన్, ది ఫ్యూయల్ టెక్నాలజీ కానీ, తర్వాత లిఫ్ట్ ఆఫ్ అగేన్స్ ద గ్రావిటేషన్ కానీ, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కానీ, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఫ్యూయల్ కూడా అప్రాపరియేట్ టైం బర్న్ అయ్యి అదే టైంలో ఇట్ హ్యాస్ టు ఇగ్నైట్ టు ద నెక్స్ట్ స్టేజ్. ఎక్కడ మనకి ఇష్యూస్ వచ్చినా ఇంటిగ్రేషన్లో ఎలక్ట్రికల్ ఇంటిగ్రేషన్లో ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా మనకు చాలా డేంజరస్గా ఉంటుంది. సో లాట్ ఆఫ్ సిమ్యులేషన్ టెస్ట్లు ఇవన్నీ కూడా చాలా చేశారు. చేసిన తర్వాత కూడా మనకు అన్ని ప్రికాషన్స్ తీసుకొని మనకి ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఆల్రెడీ 3 స్టేజెస్ కంప్లీట్ అయింది. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేజెస్ టు కిక్ ఆఫ్ దిస్ వెరీ ఇంపార్టెంట్ మిషన్ అనమాట. ప్రియ మ్యామ్, ఫస్ట్ నాకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే సూర్యుడు అంటే మనకు కనిపించేలాగానో మనకు తెలిసినట్టుగానో అలాగే ఉంటాడా? అసలు సూర్యుడు అంటే ఎలా ఉంటాడో మీరు ఒకసారి ముందు అది ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మనం చూసాం కదండి, సార్ వాళ్ళు చెప్పారు ఇంత కష్టపడి మనం ఒక స్పేస్ ప్రోబ్ని పైనకు పంపిస్తున్నాం. అసలు ఎందుకు పంపిస్తున్నాం, అసలు దేన్ని చదవడానికి పంపిస్తున్నాం? మనకి సూర్యుడు కనిపించేది ఎట్లా ఉంటుందంటే మనకి తెల్లవారుజామున అది ఉదయించేటప్పుడు సెట్ అయ్యేటప్పుడు మనం చూస్తాం మంచిగా గుండ్రాకారంలో మనకి మంచిగా కనిపిస్తాడు, కానీ అది అంత ప్రశాంతంగా ఉండదన్నమాట. ఇప్పుడు మీరు ఈ ఇమేజ్ని చూడండి, ఇక్కడ నేను చూపించే ఇమేజ్ని. ఇక్కడ సూర్యుడు కనిపిస్తున్నాడు మీకు. ఇది యాక్చువల్ సూర్యుడు, మండే అగ్నిగోళం అంటారు కదా, అలా మండుతూ ఉంటాడనమాట. అది ప్లాస్మా ఎట్లా హీట్ అవుతుందో, దాని ఎనర్జీ ఎలా క్రియేట్ అవుతుందో దీన్ని చదవడానికి మనం వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తే అది ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండదు. సో సూర్యుడిని గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో సూర్యుడు మనం ఇప్పుడు చూసినట్టు
ఇది సూర్యుడు భూమి మధ్యలో ఉన్న లెగ్రాంజన్ పాయింట్లోకి అది వెళ్తుంది. సో ఇక్కడ ఈ పొజిషన్లోకి మనం ఇప్పుడు ఆదిత్య మిషన్ని పంపించబోతున్నాం. సో ఈ పర్టికులర్ పొజిషన్లో మనకి సూర్యుడిది మరియు భూమిది గురుత్వాకర్షణ శక్తి ఏదైతే ఉందో అది ఈక్విలిబ్రియంలో ఉంటుందన్నమాట. కాబట్టి ఇది ఒక సేఫ్ జోన్ కంటిన్యూస్గా సన్ని చూడడానికి. సో ఎందుకు వెళ్తుంది, ఇప్పుడు భూమిని సూర్యుడిని ఇక్కడ చూసాం, మనం పెట్టే కక్ష చూస్తున్నాం, ఇక్కడ మీరు పక్కన చూస్తే ఇది మన భూమి, ఇది సూర్యుడు. సో ఇంత చిన్న భూమి నుండి మనం మన ఫాదర్ ఫిగర్ అనుకోవచ్చు సూర్యుడు, ఎందుకంటే మనందరినీ అలా పట్టుకొని మొత్తం సోలార్ సిస్టమ్ మొత్తంని హోల్డ్ చేసి ఉంచుతుంది. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఆదిత్య మిషన్ని పంపిస్తున్నాం. సో ఇది మన ఫేసెస్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక్కసారి ఈ ఆర్బిట్లోకి 4th ఫేజ్ తర్వాత వెళ్ళిన తర్వాత ఈ ఆర్బిట్ ప్రకారం ఇది ఈ L1 పొజిషన్లోకి వెళ్తుంది. సో ఇలా తిరుగుకుంటూ మనకి సూర్యుడి నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. కానీ ఏంటి ఈ సూర్యుడు యాక్చువల్లీ ఏంటి అని అంటే ఇది సూర్యుడి ఇంటర్నల్ స్ట్రక్చర్. సో సూర్యుడిని చూస్తే సూర్యుడి సెంటర్ రీజన్ని మనం కోర్ అంటాం అన్నమాట. ఈ కోర్లో మనకి ఉత్పత్తి అయ్యే టెంపరేచర్ అరౌండ్ 15 మిలియన్ డిగ్రీస్ కెల్విన్. సో అంత టెంపరేచర్ నుంచి ఇది మనం చూస్తున్న సర్ఫేస్, ఇప్పుడు మన అంటే సన్ రైజ్ సన్సెట్లో చూస్తున్న రీజియన్ని దాన్ని ఫోటోస్ఫియర్ అంటాం అన్నమాట. సో ఫోటోస్ఫియర్ టెంపరేచర్ వచ్చేసి 5700 డిగ్రీస్ కెల్విన్. సో 15 మిలియన్ డిగ్రీస్ కెల్విన్ నుంచి మనం చూడగలిగే రీజన్ టెంపరేచర్ 5700 డిగ్రీస్ కెల్విన్కి పడిపోతుంది. అది ఎలా పడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు 15 మిలియన్ నుంచి అక్కడ అంటే ఇక్కడ మధ్యలో కొన్ని జోన్స్ ఉంటాయి మనకి, రేడియేటివ్ జోన్, కన్వెక్టివ్ జోన్. మనం రేడియేషన్ కన్వెక్షన్ అనేది స్కూల్లో చదువుకున్నాం. అదే ప్రొసీజర్లో టెంపరేచర్ అనేది కూల్ అవుతూ సర్ఫేస్కి వచ్చేసరికి టెంపరేచర్ అనేది తగ్గుతుంది అన్నమాట. ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఇక్కడ టెంపరేచర్ తగ్గిన తర్వాత అవుటర్ అట్మాస్ఫియర్ అనేది ఒకటి ఉంది. సో మనం చూసేది కాకుండా ఒపేక్ రీజన్ ఒకటి ఉంది సూర్యుడి చుట్టూ, దాన్ని మనం అవుటర్ అట్మాస్ఫియర్ ఆఫ్ ద సన్ అంటాం. సో దాన్ని క్రోమోస్ఫియర్ తర్వాత రీజన్ని కరోనా అంటాం. సో క్రోమోస్ఫియర్ రీజన్ టెంపరేచర్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 30,000 డిగ్రీ కెల్విన్ ఉంటుంది. సో 5,000 సుమారుగా 6,000 కెల్విన్ అనుకోండి, 6,000 డిగ్రీ కెల్విన్ నుంచి సడన్గా టెంపరేచర్ అనేది ఏమైంది 30,000 డిగ్రీ కెల్విన్ వరకు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ క్రోమోస్ఫియర్ నుంచి నెక్స్ట్ లేయర్కి వచ్చేసరికి మన కరోనా కాదు ఈ కరోనా రీజన్ ఏదైతే ఉందో దీని టెంపరేచర్ అరౌండ్ 2 మిలియన్ డిగ్రీస్ కెల్విన్. సో 15 మిలియన్ డిగ్రీస్ కెల్విన్ న్యూక్లియర్ ఫ్యూజన్స్ నుంచి మనకి టెంపరేచర్ డిక్రీజ్ అయ్యి మళ్ళీ సడన్గా టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఈ కరోనా రీజియన్లో 2 మిలియన్ డిగ్రీస్ కెల్విన్కి ఈ టెంపరేచర్ వెళ్ళడం ఎందుకు వెళ్తుంది అలా అనేది ఒక పెద్ద మిస్టరీగా మారిందనమాట. ఎందుకు టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది? దీన్ని మనం సాధారణంగా సూర్యుని చూసేటప్పుడు చూడలేం, కేవలం గ్రహణం అయినప్పుడు మాత్రమే చూస్తాం. సో ఆ గ్రహణం అయినప్పుడు కేవలం చూస్తున్నది టెంపరేచర్ ఎందుకు అంత హైగా ఉంది, ఏ రీజన్స్ వల్ల ఫోటోస్ఫియర్ నుంచి కరోనా వెళ్ళేసరికి టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అనే క్వశ్చన్ మొదలైంది. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి అసలు ఫస్ట్ సూర్యుడు ఎలా తిరుగుతున్నాడు, సో మన భూమి తిరుగుతుంది కదా, అలానే సూర్యుడు కూడా దాని చుట్టూ తను తిరుగుతుంది. సో అది తిరిగే స్పీడ్ 200 కిలోమీటర్స్ పర్ సెకండ్. సో అంత స్పీడ్తో తిరుగుతున్నప్పుడు అది సూర్యుడు ఒకటే స్పీడ్తో తిరగడం అనమాట. ఈక్వేటర్ రీజన్లో ఒక స్పీడ్, పోల్స్ రీజన్లో ఇంకొక స్పీడ్తో తిరుగుతుంది. దీన్ని డిఫరెన్షియల్ రొటేషన్ అంటాం మనం. సో ఈ ఫిగర్లో చూస్తే మీరు ఈ డిఫరెన్షియల్ రొటేషన్ ఇక్కడ ఈక్వేటర్ రీజన్లో మనకి 25 అంటే అది మొత్తం తిరగడానికి 25 డేస్ పడుతుంది. అలాగే పోల్స్ రీజన్లో అరౌండ్ 35 డేస్ పడుతుంది. సో ఈ డిఫరెన్స్ వల్ల మ్యాగ్నెటిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్యూజ్ అయ్యి ట్విస్ట్ అయ్యి లూప్ లాగా ఫామ్ అవుతాయి. అలా లూప్ లాగా ఫామ్ అయినప్పుడు మనకి సంథింగ్ కాల్డ్ సన్ స్పాట్స్ అని ఫామ్ అవుతాయి సన్లో. సో ఇక్కడ మీరు చూస్తే ఈ డార్క్ ప్యాచెస్ ఏవైతే మీరు చూస్తున్నారో ఈ డార్క్ ప్యాచెస్ని మనం సన్ స్పాట్స్ అంటాం. అది సన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని చెప్తుంది. అక్కడ ఏదో స్టార్ట్ వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో. सूर्य का प्रेक्षण करने के लिए VELC
कोरोना प्रतिबिंबन और वर्णक्रम मापन के लिए है। सोलर अल्ट्रावायलेट इमेजिंग टेलीस्कोप जो कि संकीर्ण और ब्रॉडबैंड फ्रीक्वेंसी में फोटोस्फीयर और क्रोमोस्फीयर प्रतिबिंबन, यह पैराबैंगनी प्रतिबिंबन टेलीस्कोप है। इसी क्रम में अगला है SOLEX सोलर लो एनर्जी एक्सरे स्पेक्ट्रोमीटर, जो कि सॉफ्ट एक्सरे वर्णक्रम मापी है, जो कि सूर्य के प्रेक्षण के लिए प्रयोग किया जाएगा। इसमें HEL1OX हाई एनर्जी L1 ऑर्बिटिंग एक्सरे स्पेक्ट्रोमीटर है, जो कि हार्ड एक्सरे वर्णक्रम मापी है। इसकी अभिकल्पना सोलर फ्लेयर के अध्ययन के लिए की गई है। यथास्थिति निदभार में आदित्य सोलर विंड पार्टिकल एक्सपेरिमेंट, इसका उद्देश्य है सोलर पवन, सौर पवन में भारी आयंस, प्रोटॉन्स और अल्फा पार्टिकल का विश्लेषण करना। अगला है प्लाज्मा एनालाइजर पैकेज फॉर आदित्य। यह भी सौर पवन में उपस्थित कणों में इलेक्ट्रॉन और भारी आयंस की दिशा के साथ विश्लेषण करने के लिए इसे बनाया गया है। एडवांस ट्राइएक्सियल हाई रेजोल्यूशन डिजिटल मैग्नेटोमीटर, इसे त्रिअक्षीय चुंबकीय क्षेत्र के यथास्थिति मापन करने के लिए बनाया गया है और ऐसे 2 समुच्चय लगे हुए हैं इस उपग्रह में। సార్ అడుగుతాను, సార్ చేస్తారు, సార్ తర్వాత Vehicle performance normal. ప్రజెంట్ అయితే వెహికల్ పర్ఫార్మెన్స్ అంతా నార్మల్గా ఉంది, సక్సెస్ వేలో మనం వెళ్తున్నాం. మరి కొద్దిసేపట్లో మనకు తెలుస్తుంది. అండ్ మ్యామ్ మీరు కంటిన్యూ చేస్తున్నారు సూర్యుడి గురించి. నిజంగా కొత్త విషయాలు అయితే నాకైతే తెలుస్తున్నాయి, ఒకసారి అది కంటిన్యూ చేయండి మ్యామ్. అదే అండి, సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ సన్ స్పాట్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి అన్నాం కదా. ఈ సన్ స్పాట్స్ వల్ల లేకపోతే ఇంకా ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉత్పత్తి అవడం వల్ల మనము ఇలాంటి ప్రామినెన్సెస్, ఫ్లేర్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్ అనేవి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఇట్లా ట్విస్ట్ అవ్వడం వల్ల మనకి ఫ్లేర్స్ అనేవి ఉత్పత్తి అవుతాయి. సో ఇది సౌర తుఫాన్ అని ఏమైతే అంటారో దీన్ని సౌర తుఫాన్లు అంటారు. ఇది మనకి ఇక్కడ చిన్నగా కనిపిస్తుంది, కానీ దీని నుంచి ఉత్పత్తి అయ్యే ఎనర్జీ 10⁻27 ergs/second అంత ఎనర్జీ బయటకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇది CME ఇందాక చూసినట్టు ఇది కరోనల్ మాస్ ఎజెక్షన్ అంటారనమాట. సో ఇది కొన్ని అవర్స్ నుంచి కొన్ని మినిట్స్ నుంచి అవర్స్ వరకు ఈ ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. సో ఇది ఎట్లా అంటే మనకి అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక 100 మెగాటన్ హైడ్రోజన్ బాంబ్స్ ఒకటేసారి పేల్చినంత ఎనర్జీ ఉత్పత్తి అవుతుందన్నమాట. సో ఇలాంటి ప్రాసెస్ సోలార్ సైకిల్ అవుతున్నప్పుడు ఇది రెగ్యులర్ ప్రాసెస్ సన్కి. సో ఇలాంటి రెగ్యులర్ ప్రాసెస్ భూమి మీద మన లైఫ్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది, మన దాకా అది వస్తుందా, మన దాకా వచ్చినప్పుడు దాని ఫామ్ ఏంటి, సో ఇలాంటి విషయాలను, మిస్టీరియస్ విషయాలను కనుక్కోవడానికి ఆదిత్య మిషన్ని మనం పంపిస్తున్నాం అన్నమాట. ఓకే, సో చాలా అంటే కొత్త విషయాలు, విచిత్రమైన విషయాలు, అసలు సోలార్ సిస్టంలో ఏం జరుగుతుందో మొత్తం కూడా మనం తెలుసుకునే అవకాశాలు అయితే చాలా ఉంటాయి. సో సెల్వి సార్ మీరు ఒకసారి కంటిన్యూ చేస్తారా, అక్కడ ప్రాసెస్ ఏం జరుగుతుంది, థర్డ్ స్టేజ్కి ఎలా ఉంది ఏంటి అని? సో వీ హవ్ సీన్ దట్ spacecraft will be put in orbit. Yes. And just can I have that? Yes. ఇప్పటి వరకు అయితే మనము థర్డ్ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఫోర్త్ స్టేజ్లో ఉన్నాం. ఫోర్త్ స్టేజ్కి సంబంధించి కూడా దాదాపు 10 minutes ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా అయితే మనకు 38 minutes ఉంది. వన్స్ 38 minutes రీచ్ అయిపోయిన తర్వాత మనకు అర్థమైపోతుంది అది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం. కాబట్టి సెల్వి సార్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎట్ ప్రెజెంట్ ఎలా ఉంది మూమెంట్. Quickly. Yes, తప్పకుండా. You continue. Okay. Now here we can see that this is a L1 and this is a Earth. Now for communications purpose, I will, those who are interested in communications, I want to explain. Now suppose I have got an antenna here for receiving the signal from the satellite. Now if you look to the L1 point, behind that there is a sun, so you cannot receive signal because of sun's activity. It radiates lot of noise which blinds your signal. So the satellite will be placed in a halo orbit around the L1 point.
so that when it is out of this sun beam width, that time you will be able to communicate with the earth. So that's what I wanted to tell about what is that halo orbit, why we are in the halo orbit. And ఎస్ సార్ ఇది L1 టు ఆర్బిట్లో PSLV తీసుకెళ్తుంది ఆ ప్రాసెస్ కూడా వివరించండి ఒకసారి చెప్పండి సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి. So here we see that now satellite will be launched in this first orbit, and then there are 2, 3, 4 several orbits are there, which will be increased one by one. At the perigee we fire the rocket and we come to the second row. We have seen this process in Chandrayaan 3. Yes. So same process will be followed. Only thing is the apogee point will be different. Now the last will be, we will launch satellite in this type of orbit, final. But then we will find that before it reaches here, there are sun will take over, and then the satellite will be traveling with the sun orbit for some time. So that time ISRO will take over and it will direct it to the required orbit. So this is the halo orbit which it will be used. Yes. Naveen, yes, sir, please. చెప్తారు ఇంకా దానికి సంబంధించి ఇంకా హలో ఆర్బిట్ సంబంధించి కానీ కంటిన్యూ. Why it is called as halo orbit? Because the orbit we know that there will be a central body and the satellite will be moving around it, or other body will be moving around it. Here there is no central body. L1 is a fictional point. There is no body there. Now how we will achieve this orbit? Because here there is a ping pong like a situation, that the satellite will be traveling with earth orbit for some time, and then this is the sun orbit, bigger sun orbit. This is a part of a earth orbit. So it will be ping pong between earth and sun, like that it will continue. So that's how it will be. It is called as a halo orbit because there is no central body in it. ఓకే సార్ నవీన్ సార్, ఇది మనకు ఆదిత్య ఎర్త్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంటుంది, సన్ నుంచి ఎంత ఉంటుంది? అది సన్ నుంచి మనం ఎర్త్ మీద నిల్చొని ఇక్కడ ఉండి సన్ గురించి ప్రయోగం చేయలేమా? ఎందుకు ఆ పాయింట్ని చూస్ చేసుకున్నాం? అండ్ ఫర్దర్ డీటెయిల్స్. ఇప్పుడు ఇది మనకు అర్త్ నుంచి సన్ అనేది 150 మిలియన్ కిలోమీటర్స్ అంత దూరం ఉంది. సో మనము సెలెక్ట్ చేస్తే L1 పాయింట్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ 1.5 మిలియన్ కిలోమీటర్స్ మనకు. సో ఇంతకుముందు చెప్పినట్టు అది ఓన్లీ 1% ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది ఎర్త్ టు ది సన్. సో మనకు అక్కడ మనకు L1 పాయింట్ దగ్గర పంపించినప్పుడు మనకి ఈ స్పేస్ క్రాఫ్ట్కి కూడా ఏం ఎఫెక్ట్ కాదు, ఎందుకంటే స్టిల్ ఇట్ ఈస్ ఓన్లీ 1%. అనదర్ 99% అంత దూరం ఉంది. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే మనకు ఆ స్టేజ్లో ఏంటంటే అక్కడ ఈ స్పేస్ క్రాఫ్ట్ స్టే చేయడానికి కొంచెం అక్కడ దర్ ఇస్ ఏ ప్రొవిజన్ ఇస్తారు. ఎందుకంటే గ్రావిటీ అనేది ఒకటేమో మనకు ఇక్కడ నుంచి లిఫ్ట్ ఆఫ్ అయినప్పుడు ఆ పాయింట్కి వచ్చేవరకు మనకు ఆల్మోస్ట్ ఆల్ ది గ్రావిటేషన్ మొత్తము ఇట్ విల్ బికమ్ జీరో. సిమిలర్లీ సన్ నుంచి అక్కడ వచ్చినప్పుడు కూడా జీరో అయిపోద్ది. సో అక్కడ ఏంటంటే మనకు ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ అక్కడ స్టే చేయడానికి టైం ఉంటుంది. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ అస్ టు డూ ది అబ్జర్వేషన్స్ వేర్ at L1 పాయింట్ మనకు కంప్లీట్గా త్రూ అవుట్ ది డే వీ కెన్ హ్యావ్ ఏ కంప్లీట్ విజిబిలిటీ ఆఫ్ ది సన్ అండ్ కంప్లీట్ ప్రాసెసెస్ మొత్తం అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది. నవీన్ సార్, ఒకసారి మళ్ళీ శ్రీహరికోటకి వెళ్ళొద్దాం సార్, ఏం జరుగుతుందో ఏంటి అనేది. ఓకే, ఓవరాల్గా సార్ ఇప్పటి వరకు మనము జరిగింది చూస్తూనే ఉన్నాము. మీరు చెప్పారు L1 నుంచి ఆ పాయింట్ నుంచి ఎలా ఉంటుంది అనేది. సో ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఏం జరుగుతుందో కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మనము లైవ్లో ఇస్తున్నారు అక్కడ. అదే మనకు ఇక్కడ ప్రెజెంటేషన్ కూడా ఉందండి మనకు. విల్ హ్యావ్ దట్ అవర్ ప్రెజెంటేషన్. ఎస్, ఓవరాల్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది నవీన్ గారు ప్రెజెంటేషన్లో చెప్పబోతున్నారు. ఏం జరుగుతుంది ఏంటి, నెక్స్ట్ ఫర్దర్ మూమెంట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఎస్ సో ప్లీజ్. మనకు ఇక్కడ ఇందాక చూసినట్లు వీఆర్ గోయింగ్ టు దట్ L1 పాయింట్ దగ్గరికి వెళ్తున్నాము. స్టేజెస్ వైజ్ వీఆర్ గోయింగ్ దేర్. సో ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ ఆల్ రీచింగ్ టు ద సక్సెస్ఫుల్ స్టేజ్కి వచ్చేస్తున్నాం. ఇట్ ఈస్ వెరీ గుడ్. ఆల్రెడీ మనం అన్ని స్టేజెస్ క్రాస్ అవుతున్నాము ఫైనల్గా. ఇది కాకుండా మనకు యాక్చువల్ ఆ L1 పాయింట్ చుట్టుముట్టు వెళ్ళడానికి అక్కడ ఏమవుతుందంటే నియర్లీ వీ ఇట్ రిక్వైర్స్ అరౌండ్ 4 months ఆఫ్ టైం అక్కడ రీచ్ కావడానికి. మనకు ఆ టైం పడుతుంది. మనకు అప్పుడు కూడా జనవరిలో కూడా మనకు గుడ్ న్యూస్గా మనకు ఆ టైంలో వస్తుంది. బై ద టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రీచ్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్లో. సో మనము స్టేజ్ బై స్టేజ్ అన్నీ నార్మల్గా ఉంది. ఆపరేషన్స్ అన్నీ బాగా
మనకు అక్కడ కనబడుతున్నాయి. సో దట్ ఈస్ ది అదర్ వన్. మనం ఇప్పుడు ప్రజెంటేషన్లో చూస్తే మనము వీఆర్ షోయింగ్ దట్ ప్రజెంటేషన్ ఆన్ ది స్క్రీన్. సో మనం చూసాము ఆదిత్య L1 అనేది ఇట్ ఈస్ ది ఫస్ట్ స్పేస్ బేస్డ్ సోలార్ మిషన్ అనేది మనది కంప్లీట్గా. ఇన్ఫ్యాక్ట్ మనకు ఈ నేమ్ ఆదిత్య అనే నేమ్ ఎందుకు పెట్టారు, ఎందుకంటే ఇట్ స్టాండ్స్ ఫర్ సన్, SON, సన్ ఇన్ ది సంస్కృత్. అండ్ ఇంతకుముందు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు L1 అనేది ఇట్ ఈస్ ఏ లార్జర్ పాయింట్, వన్ ఆఫ్ ది సన్ ఎర్త్ సిస్టమ్కి, అండ్ దట్ ఈస్ ద థింగ్. అండ్ మనకి ఇది అక్కడ L1 పాయింట్కి ఆదిత్య L1 రీచ్ కావడానికి అరౌండ్ 4 months వరకు పడుతుంది. అండ్ ది మిషన్ లైఫ్ టైమ్ ఈస్ అరౌండ్ 5.2 years. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ది L1 టు ది మనకి ఇక్కడ రావడానికి కూడా నియర్లీ 1.5 miles ఉంటుంది. అండ్ మనము ఇంతకుముందు చూసినట్టు అసలు ఇది ఎందుకు స్టార్ట్ చేయాలి, ఇన్ఫ్యాక్ట్ సన్ గురించి స్టడీ చేయడానికి మనకు ఆల్రెడీ ఆర్యభట్ట ఫస్ట్ స్పేస్ క్రాఫ్ట్ విచ్ వాస్ లాంచ్ ఇన్ ద 1957, అప్పుడు కూడా మనకు ఒక ఇన్స్ట్రుమెంట్ అప్పుడు పంపించారు. ఆ టైంలో కూడా ఇట్ ఈస్ బిన్ స్టడీడ్. సో అప్పటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పటి వరకు వస్తుంది. ఇది కాకుండా ఇంకా ముందుకెళ్తే స్టార్టింగ్లో కూడా మనకు గెలీలియో అనే సైంటిస్ట్ కూడా టెలిస్కోప్ కూడా అక్కడ పంపించాడు, మనకు ప్రజెంటేషన్లో కూడా చూపిస్తున్నాం. ఆ టైంలో అతను కనుక్కున్నాడు సన్ స్పాట్స్ ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయి అనేసి. సో దట్ ఈస్ వాట్ హీ హెస్ ఆల్రెడీ ఫైండ్ ఇట్. సో ఇవి ఏంటంటే స్పేస్ క్రాఫ్ట్ మిషన్స్ కానీ డిఫరెంట్ కంట్రీస్ లైక్ రష్యా కానీ USA కానీ జపాన్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ టెలిస్కోప్స్ కానీ స్కేస్ నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా మనకు చాలా గ్యాదర్ అవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు మనం ఆదిత్య L1 అనేది ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మనకు మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గోయింగ్ టు గెట్ అండ్ అండర్స్టాండ్ ది సోలార్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవడానికి ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ కూడా మనకు వస్తుంది. సన్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ది కంప్లీట్ ప్రజెంటేషన్లో చూస్తే ఇట్ ఈస్ ద వెరీ నియరెస్ట్ అండ్ ది స్టార్ అండ్ ది లార్జెస్ట్ ఆబ్జెక్ట్ ఇన్ ది సోలార్ సిస్టమ్. సో మనకు సన్ ఏజ్ అనేది మనము వీ కాల్ ఇట్ యాజ్ ఏ లైక్ ఇట్స్ ఎ మిడిల్ ఏజ్ స్టార్, అంటే ఇట్ ఈస్ అరౌండ్ 4.5 billion years అంత ఏజ్ ఉంది, ఏజ్ ఆఫ్ ది సన్ ఇవల్యూషన్ కానీ. సో దట్ ఈస్ ది థింగ్. అండ్ ఈ సన్ గ్రావిటీ వల్ల ఏమవుతుందంటే అన్ని సోలార్ ప్లానెట్స్ అన్ని కంప్లీట్గా ప్లానెట్స్ అన్ని దాని చుట్టూ తిరగడానికి కూడా జరుగుతుంది. ఈ మనకు సెంట్రల్ రీజియన్ ఆఫ్ ది సన్లో కోర్ టెంపరేచర్ అరౌండ్ 15 billion degrees centigrade వరకు చాలా ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ ది అదర్ వన్. అండ్ మనకు ఇవన్నీ చూస్తే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫినామినా ఎరప్ట్ అవుతుంది సన్ నుంచి, లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫినామినా, సోలార్ ప్లేట్స్ కానీ కరోనల్ మాస్ ఇండక్షన్ కానీ ఇట్లాంటి అన్ని డిఫరెంట్ ఎమిషన్ ప్రాసెస్ ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ దీస్ ఆర్ ఆల్ అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియాస్ వేర్ ఆదిత్య L1 విల్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాసెసెస్ అండ్ ఆల్ దిస్. మనకు ఇంపార్టెంట్ థింగ్ అంటే స్పేస్ క్రాఫ్ట్ కానీ కమ్యూనికేషన్ సిస్టమ్స్ కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కానీ ఈవెన్ టెరెస్ట్రియల్ పవర్ గ్రిడ్స్ కానీ ఇట్లాంటివన్నీ మనం స్పేస్లో పెట్టాం. ఇవన్నీ ప్రొటెక్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. కానీ మనకి ఇది ఏ టైంలో అవుతుంది ఎప్పుడు అవుతుంది అనేది మనకు అండర్స్టాండ్ చేయకపోతే మనం హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ చేసినంత కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ దిస్ హోల్ ప్రాసెస్, హౌ వెన్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ టైంలో ఎప్పుడు సోలార్ ప్లేట్స్ కానీ పార్టికల్స్ ఎమిట్ అవుతున్నాయి, అవి ఎట్లా మనకి ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది కూడా మనం చాలా ఇంపార్టెంట్గా చూడాలి. అండ్ థర్మల్ అండ్ మ్యాగ్నెటిక్ ఫినామినన్ కూడా మనకు చాలా అండర్స్టాండ్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కాకుండా సోలార్ విండ్స్ కానీ సోలార్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కానీ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇష్యూస్ వస్తున్నాయి మనకు. కంప్లీట్గా ఈ ఎర్త్ అట్మాస్ఫియర్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎర్త్ అట్మాస్ఫియర్ మనకి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ యూవీ రేస్ కానీ ఎక్స్రేస్ కానీ గామా రేస్ ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి వీఆర్ ఏబుల్ టు సర్వైవ్. మనకు ఎర్త్ అట్మాస్ఫియర్ లేకపోతే మాత్రం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు సస్టైన్ లైఫ్ ఆన్ ది ఎర్త్. దట్స్ ది అదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ షుడ్ బి కన్సిడరింగ్. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు చెప్పినట్టు ఆదిత్య L1లో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 7 payloads విచ్ ఆర్ దేర్. విఎల్సి సోలార్ యూవీ రేస్ కానీ ఇవన్నీ కూడా శాంతి ప్రియ మేడం ఆల్రెడీ డీటెయిల్గా మనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇది కాకుండా మనకు మేజర్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది పర్టికులర్ మిషన్ అనేది టు అండర్స్టాండ్ ది కరోనల్ హీటింగ్ అండ్ సోలార్ విండ్ యాక్సిలరేషన్, అది ఎట్లా మూవ్మెంట్ జరుగుతుంది, ఎందుకు అంత వేగంగా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అది వాట్ ఈస్ ది ప్యాటర్న్, ఇవన్నీ కూడా మనం అండర్స్టాండ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా నియర్ స్పేస్ వెదర్, అంటే అర్త్ నుంచి నియర్ స్పేస్ వెదర్ కూడా ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ది సోలార్ ప్లేట్స్ ఎఫెక్షన్ కానీ ఇవన్నీ కూడా. తర్వాత డైనమిక్స్ ఆఫ్ ది సోలార్ అట్మాస్ఫియర్ కానీ సోలార్ విండ్ డిస్ట్రిబ్యూషన్ కానీ టెంపరేచర్ వేరియేషన్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇందాక మనము చెప్పినట్టు ఈ సన్ లైట్ అనేది అరౌండ్ 3 lakh km/s ట్రావెల్ చేసి 8 minutes మనకు అంత ఫాస్ట్గా రీచ్ అవుతుంది. సో హౌ డస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ మనకు సన్ లైట్ ద్వారా చాలా ఇంపార్టెంట్ మనకు ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ప్రాపర్ థింగ్స్ టు ది హెల్త్ ఆల్సో. ఇవన్నీ కూడా మనకు అప్పర్ అట్మాస్ఫియర్ స్టడీ చేయడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ వన్.
అండ్ మనకు హిస్టరీలో చూస్తే ఎర్లియర్ ఈ ఆదిత్య అనేది L1 అనేది 2008లో కన్సెప్షనలైజ్ అయింది. అడ్వైజరీ కమిటీ ఆఫ్ ది స్పేస్ రీసెర్చ్ వాళ్ళు డిస్కస్ చేసి ఇనిషియల్గా ఇది 400 kg వెయిట్ ఆఫ్ పేలోడ్ అనుకున్నారు. తర్వాత సబ్సిక్వెంట్గా ఈ మిషన్ ఎక్స్పాన్షన్ వల్ల నౌ ఇట్ ఈస్ అరౌండ్ 1500 kg వెయిట్ తోని వీఆర్ డూయింగ్ ఆల్ దిస్ experimentation, and approximately it is around 370 crores of the worth of the budget to understand the whole process, to get a lot of information from this particular one. ఇప్పుడు ఇది మనకు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఇంపార్టెంట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్పేస్ కానీ గ్రౌండ్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇవన్నీ కూడా మనకు చాలా తెలుసుకోవడానికి పర్టికులరైజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ వెరీ అనదర్ ఇంపార్టెంట్ ఈ పర్టికులర్ మిషన్లో యూనిక్నెస్ ఏంటి, ఈ కొత్తదనం ఏంటిది, ఇదేంటంటే ఫస్ట్ టైం స్పేషల్లీ రిజాల్వ్డ్ సోలార్ డిస్క్ అనేది నియర్ యూవీ బ్యాండ్ అనేది మనకు కనుక్కోవడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టు డిఫరెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ కానీ డిఫరెంట్ యూనివర్సిటీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి సపరేట్ ఎక్విప్మెంట్ కానీ స్టేట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఆల్రెడీ ఇక్కడ పెట్టారు. ఇది కాకుండా ఆన్ బోర్డ్ ఇంటెలిజెన్స్, అనదర్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఇస్ గోయింగ్ టు డిటెక్ట్ ఇస్ ది ఆన్ బోర్డ్ ఇంటెలిజెన్స్ టు డిటెక్ట్ ది కనరల్ మాస్ ఇంజెక్షన్ కూడా అక్కడ కంప్లీట్గా పెట్టడం జరిగింది. తర్వాత డైరెక్షనల్ కానీ ఎనర్జీ అనిస్ట్రోపీ సోలార్ విండ్స్ కానీ మల్టిపుల్ డైరెక్షన్ థింగ్స్ కానీ ఇవన్నీ చూడడానికి ఉంది. దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ థింగ్స్. ఈవెన్ మన సార్ కూడా శాల్వి సార్ చెప్పినట్టు ట్రజాక్టరీ ఎట్లా వెళ్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ పర్టికులర్ స్పేస్ కరెక్ట్ అనేది ఎగ్జాక్ట్గా L1 పాయింట్కి వెళ్ళదు, దాని చుట్టే it is going to move exactly and it will go near to that particular one. ఈ పర్టికులర్గా మూమెంట్లోనే it is going to capture all the particular information from the sun's atmosphere. That is the important thing. And the halo orbit అనేది it is not a elliptical and it is not a circle. In fact, it is a figure of 8 shaped orbit that passes around this particular bodies. This is another important thing, and it will be very close to this particular Lagrange point, but it will never reach that particular L1 point. That's another important particular thing అన్నమాట ఇది. సో ఈ ప్రాసెస్ అన్ని మనకు ఇప్పుడు జనవరిలో అక్కడికి చేరుకున్న తర్వాత మనకు కంప్లీట్గా చాలా ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ నుంచి we will see all the particular, and it is very useful to the human kind also. ఎస్, నవీన్ సార్ చాలా క్లియర్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ప్రియ మ్యామ్, ఇప్పుడు నాసా కానీ చైనా కానీ వాళ్ళు కూడా సన్కి సంబంధించి అనేక ప్రయోగాలు చేస్తున్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆదిత్యకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి వాటితో కంపేర్ చేస్తే? ఇది ఇప్పుడు కాదండి, 19th century నుంచి స్పేస్ మిషన్స్ని పంపడం జరిగింది. చాలా యాక్టివ్ మిషన్స్ ఇంకా నడుస్తున్నాయి. సోహో 1957లో దాన్ని పంపించారు. దాని టెన్యూర్ యాక్చువల్లీ 2 years ఉండింది, కానీ ఇప్పటి వరకు ఇట్ ఈస్ సెండింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇది కూడా లెగ్రాంజన్ పాయింట్ల ఆ హేలో రీజన్లోనే ఉంది. అండ్ SDO సోలార్ డైనమికల్ అబ్జర్వేటరీ, ఇది కూడా ఆ హేలో రీజన్ నుంచే మనకి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సోలార్ పార్కర్, నాసా యొక్క స్పేస్ మిషన్. ఇది సోలార్ కరోనల్ రీజన్ దగ్గరలో దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది, అంటే డేటా కలెక్ట్ చేస్తుంది. సో ఈ అన్ని మిషన్స్లో ద మెయిన్ పర్పస్ ఈజ్ టు స్టడీ అండ్ అండర్స్టాండ్ ది outer atmosphere of the sun. సో ఆ అట్మాస్ఫియర్ ఎంత ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు అందరు చెప్పినట్టు మనకు ఒక అట్మాస్ఫియర్ ఉంది, మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో, మన మ్యాగ్నెటోస్ఫియర్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ సన్. మనకి ఎంత కావాలో మన ఎర్త్ని వార్మ్ చేయడానికి మాత్రం సన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ వీ నో సన్ ఉండడం వల్లే మన అనుదిన జీవితాలు ఇట్లా సాఫీగా పయనిస్తున్నాయి. బికాజ్ ఇట్ ఈస్ సోర్స్ ఆఫ్ ఫుడ్, ఇట్ ఈస్ సోర్స్ ఆఫ్ లైట్. ఇఫ్ వన్ డే సన్ డజంట్ అంటే బర్న్ ఇట్స్ ఫ్యూయల్, అది లైట్ ఇవ్వకపోతే, అది ఎనర్జీ ఇవ్వకపోతే మన లైఫ్స్ అనేవి ఉండవు ఎర్త్లో. సో సమస్త జీవకోటికి కేవలం బికాస్ ఆఫ్ సన్ ఇట్ ఈస్ సర్వైవింగ్. సో అండర్స్టాండింగ్ దట్ పర్టికులర్ సన్ అండ్ అండర్స్టాండింగ్ ది అట్మాస్ఫియర్. ఇప్పుడు సోలార్ విండ్ గురించి మాట్లాడితే, సోలార్ విండ్ ఏదైతే ఉందో సన్ అవుటర్ అట్మాస్ఫియర్ నుంచి ఇట్ ఈస్ బీయింగ్ రిలీజ్డ్. సో టన్స్ ఆఫ్ ఎనర్జీ ఈస్ రిలీజ్డ్ ఇన్ టు ది అట్మాస్ఫియర్, ఇన్ టు ద స్పేస్. అండ్ అది ఎంత స్పీడ్తో పయనిస్తుందంటే ద స్పీడ్ ఆఫ్ ఇట్ ఈస్ 300 to 800 kilometers per second. ఇంత వేగంగా ఒట్టి దాని దగ్గరలో ఉన్న ప్లానెట్సే కాకుండా ద అవుటర్ మోస్ట్ ప్లానెట్ వరకు అది స్ట్రెచ్ అవుతుంది అన్నమాట. ఈ సోలార్ విండ్ హై ఎనర్జిటైజ్డ్ పార్టికల్స్, పాజిటివ్ అయాన్స్, నెగటివ్ అయాన్స్,
నెగటివ్ పార్టికల్స్ ఇవన్నీ కలగలిపినది సోలార్ విండ్. అంటే అది ఎంత స్పీడ్గా అంటే ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే నేను 1 సెకండ్లో వెళ్ళిపోవచ్చు దాని మీద కూర్చోగలిగితే. సో అంత శక్తివంతమైనది సోలార్ విండ్. సో ఆ సోలార్ విండ్ మన వరకు రీచ్ అవ్వకుండా మన అట్మాస్ఫియర్, మన మ్యాగ్నెటోస్ఫియర్ ఆపుతుంది. ఒకవేళ అందులోని పార్టికల్స్ మన ఎర్త్లోకి వస్తే, సర్ఫేస్లోకి వస్తే ఏమవుతుంది అనే డౌట్ ఉంటే అరోరేస్ అని మనం చూస్తాం, కలర్డ్ లైట్స్ ఇన్ ద స్కై. సో వెన్ పార్టికల్స్ ఆఫ్ సోలార్ విండ్ ఇంటరాక్ట్ విత్ అవర్ ఎర్త్స్ అట్మాస్ఫియర్, ఆక్సిజన్తో కానీ నైట్రోజన్తో ఇంటరాక్ట్ అయినప్పుడు బ్లూ కలర్డ్ లైట్, గ్రీన్ కలర్డ్ లైట్స్ మనం చూస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద ఎఫెక్ట్ వీ అబ్జర్వ్. అలానే అది ఒకవేళ మనం చదవకుండా, మనం అర్థం చేసుకోకుండా ఉంటే వీఆర్ రిలయింగ్ ఆన్ మోర్ శాటిలైట్స్. మన మార్నింగ్ లేగగానే మనం మన ఫోన్ చూసుకుంటాం. ఇప్పుడు న్యూస్ కావాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్తున్నాం, ఏ ఛానల్ పడితే ఆ ఛానల్ వీఆర్ సీయింగ్ ఇన్ స్పిట్ ఆఫ్ అ సెకండ్. సో ఇది అంతా ట్రాన్స్మిషన్ అయ్యేది త్రూ శాటిలైట్స్. వీ షుడ్ నాట్ ఫర్గెట్ దట్. సో వీఆర్ indirectly or directly dependent on these satellites which are circling around the earth. ఇవన్నిటినీ మనము ఈ సడన్ ఇరప్టివ్ నేచర్ ఆఫ్ సన్ నుంచి కాపాడుకోవాలి. సార్ చెప్పినట్టు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఆస్తి అంతా అక్కడ ఉంది మనది. అండ్ రేపు పొద్దున మనం స్పేస్ మిషన్స్కి మనుషుల్ని కూడా పంపిస్తున్నాం. ఈవెన్ ఆర్ ఆస్ట్రోనాట్స్ హూ గో దే ఆర్ ఎక్స్పోజ్ టు దిస్ సోలార్ విండ్. అండ్ ఈ మాస్ ఎజెక్షన్స్, కలోనల్ మాస్ ఎజెక్షన్స్ నేను ఇందాక చెప్పాను, 100 మెగాటన్స్ ఆఫ్ హైడ్రోజన్ బాంబ్స్ ఒకటేసారి పేలినంత ఎనర్జీ. సో అది మన వైపుకి వస్తున్నప్పుడు ఎలా ప్రొటెక్షన్, వాట్ ఈస్ ద రీజన్, మన దాకా రీచ్ అవుతున్నప్పుడు దాని శక్తి ఎంతవరకు వస్తుంది, ఇవన్నీ తెలుసుకోవడం వల్ల వీ కెన్ నో హౌ టు ప్లాన్ ఫర్ అవర్ ఫ్యూచర్ స్పేస్ మిషన్స్. హ్యూమన్స్ వెళ్ళినప్పుడు హ్యూమన్స్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, మన శాటిలైట్స్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుందన్నమాట. సో రేపు ఇప్పటి వరకు మనకు చాలా ఇన్ఫర్మేషన్ సోహో నుంచి కానీ ఎస్డిఓ నుంచి కానీ దే ఆర్ మానిటరింగ్ సన్ 24/7. అలానే మన పర్టికులర్ ఆదిత్య మిషన్లో ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఇండిజినస్ అన్నీ మన ఇన్స్టిట్యూషన్స్ మేక్ చేసినవి. సో మన టెక్నాలజీ తోటి ఇప్పుడు ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ని మాత్రం చూసుకుందాం, VLC. అది పర్ మినిట్ మీకు ఒక 10 ఇమేజెస్ వరకు ఇచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ సో ఫాస్ట్, ఇట్ ఈస్ టేకింగ్ ద ఇమేజెస్ సో ఫాస్ట్. అంత టెక్నాలజీతో దాన్ని బిల్డ్ చేశారు. సో మన టెక్నాలజీ ఇట్ ఈస్ లైక్ వీఆర్ ప్రెజెంటింగ్ అవర్ ఓన్ టాలెంట్ బిఫోర్ ద వరల్డ్. ఇంత టెక్నాలజీ AI యూస్ చేసి కానీ మన ఇన్స్ట్రుమెంట్స్ ఎంత ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేస్తాను కానీ దిస్ విల్ బి అన్ ఎడిషన్ టు వాట్ ఎవర్ వీ నో అబౌట్ సన్ టిల్ నౌ. సో అన్ని మిషన్స్తో పాటు మన మిషన్ కూడా ఇంకా ఎక్కువగా సన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మేము చంద్రయాన్ 3 సక్సెస్ అయిన తర్వాత ప్రపంచం అంతా మన వైపు చూస్తుంది, దేర్ ఇస్ నో డౌట్. అయితే నా డౌట్ ఏంటంటే మరి ఈ ప్రాసెస్లో మనకు ఆదిత్యకు సంబంధించినటువంటి ప్రాసెస్లో మిగతా దేశాల హెల్ప్ ఏమైనా మనకుందా, కంబైనింగ్ ప్రాసెస్ ఏమైనా నడుస్తుందా ఆదిత్యకు సంబంధించి? ఉందండి, ఒక్క నిమిషము నేను చెప్తాను. ఎస్, అంటే మనమే అన్నీ చేస్తున్నామని కాదు కానీ వీ హ్యావ్ హెల్ప్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. నాసా నుంచి కానీ మన ఈసా నుంచి కానీ పూర్తిగా మనకి హెల్ప్ అంటూ మాత్రం ఉంది. ఎందుకంటే ఇప్పుడు డేటా ఏదైతే వస్తుందో దట్ విల్ బీ హ్యూజ్ డేటా అనమాట. ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ డేటా దట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో ఇంత హ్యూజ్ డేటా గురించి మనం మాట్లాడినప్పుడు, సో నేను ఇందాక చెప్పాను కదా స్పేస్ మిషన్స్ అని. సో ఈ స్లైడ్లో చూసుకుంటే ఇవన్నీ యాక్టివ్ మిషన్స్. ఇప్పుడు మీరు ఎల్లో కలర్లో ఉన్నవి ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళబోయేవి. సో ఈ గ్రీన్ కలర్ పేర్లతో ఉన్నవి SDO కానీ ఇవి యాక్టివ్గా ఉన్న మిషన్స్ అనమాట. ఇప్పుడు ఇందులో మన ఆదిత్య కూడా జాయిన్ అవుతుంది ఈ లిస్ట్లో. సో ఇప్పుడు ఈసా దగ్గరకు వస్తే ఇప్పుడు మనకి చాలా డేటా వస్తుంది ఈ లెగ్రాంజన్ పాయింట్ నుంచి, మన ఈ హలో రీజన్ నుంచి మనకు డేటా. సో ఇక్కడ మీరు శాటిలైట్ ఇమేజెస్ చూస్తున్నారు. సో ఈ పాయింట్స్ అన్నీ ఈసా అబ్జర్వేటరీస్ అన్నమాట. మన అబ్జర్వేటరీకి వచ్చే డేటాతో పాటు ఈ అన్ని రీజన్స్ నుంచి మనం డేటా సేకరిస్తాం. ఈ ఈసా మనకి ఆ డేటాని అంటే 24/7 అబ్జర్వ్ చేస్తున్నాం. 24/7 ఎర్త్ ఒకటే డైరెక్షన్లో ఉండదు,
తిరుగుతూ ఉంటుంది. ఎర్త్ హ్యాస్ ఇట్స్ ఓన్ రొటేషన్. సో మనకి డిఫరెంట్ పాయింట్స్, ఈ 7 డిఫరెంట్ పాయింట్స్లో డేటా అక్యూములేట్ అవుతుంది అనమాట. అక్కడ అక్యూములేట్ అయిన డేటాని మనకి ఆదిత్య స్పేస్ అండ్ ఇస్రోకి అవి పంపిస్తూ ఉంటుంది. సో వీఆర్ టేకింగ్ హెల్ప్ ఫ్రమ్ ఈసా. దే హ్యావ్ ఇన్వాలంటరీ హెల్ప్డ్ అస్, అంటే మనకి హెల్ప్ని అందజేస్తున్నాయి. సో విత్ సపోర్ట్ ఆఫ్ ఎవ్రీ వన్ వీఆర్ హోప్ఫుల్ దట్ వీ గెట్ loads of information and that will help to understand our own sun. ఎస్ నవీన్ సార్, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం సన్ని స్టడీ చేయడానికి L1 అనేది కంప్లీట్ మిషన్ అంటారా? అంటే ఎలా ఉంది అంటే ఏం చెప్తారు ఓవరాల్గా? L1 అనేది కంప్లీట్ మిషన్ కాదండి. ది ఆన్సర్ ఈస్ నో ఫర్ ఇట్. సో ఇట్ ఈస్ ఓన్లీ వన్ పర్టికులర్ యూనో ఒక డైరెక్షన్ అంతే, మనకు కంప్లీట్గా అది మనకు కాదు. సో దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ పర్టికులర్ మిషన్ ఏంటంటే ది కేపబిలిటీ ఈస్ వెరీ లిమిటెడ్. ఇప్పుడు మనం ప్రజెంటేషన్లో చూస్తే ఈజ్ ఆదిత్య L1 కంప్లీట్ మిషన్ టు స్టడీ. ది ఆన్సర్ ఈస్ కంప్లీట్లీ ఇట్ ఈస్ నో. ఇట్ ఈస్ నాట్ ది ఓన్లీ మిషన్. దేర్ షుడ్ బి సెవరల్ మిషన్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ టు అండర్స్టాండ్ దిస్. ఒకటి ఏంటంటే మనకి ఈ పర్టికులర్ ఆదిత్య L1 మిషన్లో ఏంటంటే దెర్ ఈజ్ ఎ లిమిటెడ్ మాస్, 1500 kg వరకే మనం అక్కడికి తీసుకెళ్ళడానికి ఉంటుంది. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా చాలా లిమిటెడ్. There are hundreds and thousands of instruments which are required to understand the complete processes. So దానికి మనకు లిమిటెడ్ మాస్ ఉంది, పవర్ లిమిటేషన్ ఉంది, వాల్యూమ్ ఆఫ్ ది డేటా లిమిటేషన్ ఉంది. ఇవన్నీ కాకుండా సెట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకెళ్ళడానికి కానీ, ఇంటిగ్రేషన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ద స్పేస్ క్రాఫ్ట్ కానీ, ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్గా ఉన్నది కాబట్టి మనకు ఓన్లీ లిమిటెడ్గానే వీఆర్ డూయింగ్ విత్ ది ఆదిత్య L1 ప్రాసెస్. ఇది కాకుండా మనము L1 పాయింట్ నుంచే మనం అబ్జర్వేషన్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మనం ఏంటంటే L2 నుంచి, L3 నుంచి, L4 నుంచి, L5 నుంచి కంప్లీట్ అబ్జర్వేషన్ అనేది చూడాలి. ఎందుకంటే ఈ సన్ అనేది మూమెంట్, ది ప్రాసెస్ ఇస్ ఇవాల్వింగ్ అనేది మల్టీ డైరెక్షనల్. సో మనం అన్ని డైరెక్షన్లో కంప్లీట్గా త్రూ అవుట్ ది ఇయర్ అండర్స్టాండ్ చేసుకుంటేనే మనకు ఒక చిన్న కంక్లూజన్ అనేది వేరుపడుతుంది. అదర్వైజ్ మనకని ఇది ఓన్లీ ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ కైండ్ ఆఫ్ స్టడీ ఇది. నెక్స్ట్ యునో ప్రాపర్ ఆఫ్టర్ L1 అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ ది అనదర్ పాయింట్ అంటే మనం L5 నుంచి కూడా స్టడీ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనం ఎప్పుడన్నా నెక్స్ట్ మిషన్లో కానీ దే యూనో ఇస్రో ఆఫ్టర్ స్టడింగ్ దే కుడ్ బి ఏ L5 ఈజ్ ది అనదర్ పాసిబుల్ పాయింట్ వేర్ యూ కెన్ స్టడీ ది యూనో CME ఇంజెక్షన్స్ కానీ, అసెసింగ్ ది స్పేస్ వెదర్ కూడా ఇవన్నీ చూడడానికి అనదర్ పాసిబుల్ రీజన్. ఇది కాకుండా సోలార్ రీజన్స్ అనేది కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సి వస్తుంది. పోలార్ రీజన్స్ ఆఫ్ ది సన్ కానీ ఇవన్నీ కూడా టెక్నాలజికల్ ఛాలెంజెస్ ఇవన్నీ చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి మనకు పోలార్ రీజన్స్ అనేది సపరేట్గా స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ చేసి అండ్ వీ నీడ్ టు స్టడీ దిస్ వన్. ఈ సన్ పోలార్ డైనమిక్స్ కానీ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, ఎస్పెషల్లీ ఇన్ ద సోలార్ సైకిల్లో. ఈ సోలార్ సైకిల్ ప్రాసెస్లో మనకు ఎప్పుడైతే పీక్ వెళ్తుందో ఆ టైంలో మనకు లాట్ ఆఫ్ ప్లాస్మా కానీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్టికల్స్ ఇవన్నీ చాలా హైగా ఎమిట్ అవుతాయి. అప్పుడే మనకు డ్యామేజ్ అనేది యూనో స్పేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఇంక్లూడింగ్ లైఫ్స్ ఆఫ్ పీపుల్ అనేది ఉంటుంది. సో దేర్ ఫోర్ మనకి ఏంటంటే ఈ పోలార్ రీజన్స్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు కంప్లీట్గా స్టడీ చేయడానికి వస్తుంది. ఇది కాకుండా పోలరైజేషన్ మెజర్మెంట్స్ కానీ, సోలార్ రేడియేషన్స్ విచ్ ఆర్ కమింగ్ ఎట్ డిఫరెంట్ వేవ్ లెన్స్ కానీ, యూవీ రేస్ కానీ, ఎక్స్రేస్ కానీ, గామా రేస్ కానీ ఇవన్నీ మనకు స్టడీ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దేర్ ఫోర్ ఇదేంటంటే ఈ మనము వరల్డ్లో చేసే ప్రయత్నంలో మనం వీఆర్ డూయింగ్ వన్ ఆఫ్ ది స్మాల్ ట్రయల్ టు అండర్స్టాండ్ ది డైనమిక్స్ ఆఫ్ ది సన్. సో దీంతో కూడా మనకు చాలా డేటా వస్తుంది అండ్ రియల్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్. ఫ్యూచర్లో ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్తో ఎప్పుడన్నా పాసిబిలిటీ వచ్చినప్పుడు మనం ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, మన స్పేస్ ఎసెట్స్ కానీ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేదా ఎర్లియర్ వార్నింగ్స్ కానీ ఇట్లాంటివన్నీ ఇవ్వడానికి మనకు చాలా ఈ స్టడీస్ చాలా హెల్ప్ అవుతాయి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు యూనో టేకప్ దిస్ పర్టికులర్ పార్ట్. ఒక పక్కనేమో మనం చంద్రయాన్ మిషన్లో మూన్ ఎక్స్ప్లోరేషన్ చేస్తున్నాం. మనకు ఏంటంటే అది ఆల్టర్నేట్గా అక్కడ మనము కెన్ వీ హ్యావ్ ఏ లివింగ్ హ్యాబిటేట్ అని చూస్తున్నాము. ఫర్దర్గా మార్స్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇది కాకుండా సన్ వల్ల ఇవన్నీ ప్లానెట్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతున్నాయి, డైనమిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు అండర్స్టాండ్ చేసుకోవడానికి దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ స్లోగా మనము ఈ వచ్చిన డేటాతో మనకు చాలా ప్రిడిక్షన్స్ కానీ అండ్ సేఫ్టీ మెజర్స్ ఇవన్నీ తీసుకోవడానికి వెరీ ఇంపార్టెంట్గా ఉంటుంది. ఎస్ సాల్వి సార్, మీ ఎక్స్పీరియన్స్తో చెప్పండి, ఈ ఆదిత్య సక్సెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ప్రజెంట్ ఇప్పటి వరకు జరిగింది చూసారు కాబట్టి. See, we plan missions with not only the what will be positive things. Okay. First, we plan what are the negative things possible, Okay. and then implement those solutions also, which are possible Okay. if something goes wrong. So that's why, like Chandrayaan 3 has seen that earlier we failed.
Yes. But then we have made arrangement that if it is not able to get down here, then and everything is automatic. Yes. That it will go to a second place. Similarly, here also in ADITYA, there are so many safety processes which have been implemented, so that if something goes wrong, then we will be able to, some other things will be able to take care of that. ఓకే ఓకే So ఆ సేఫ్టీ ప్రాసెస్ గురించి ఏమైనా చెప్తారా సార్? అంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంత ఎగ్జైట్మెంట్ మాకైతే ఉంది, కొంతసేపట్లో తెలిసిపోతుంది, బట్ ఏంటి అనేది టెన్షన్ అయితే ఉంది కాబట్టి. no, for example, so, as I have told, when we are getting signal from the sun, ఎస్ L1 point. Now behind L1 there is a big noise source, sun. So we cannot get signal from the satellite directly. ఓకే So that's why we keep it in a hollow orbit. Now again, for hollow orbit also, when we are seeing from the earth, one point is facing the sun, and in a 24 hours we are rotating. So from one point we cannot get continuously signal. So we have to have multiple stations fixed around the earth. So that's why when we receive signal from one point, then when time comes, second station will come in front of the satellite, and then it will take signal. That's why we have a global network, and it is a global cooperation. It is not only for us. Yes. It is a global cooperation which is going on. Yes. Not for us, everybody. ఎస్ సూపర్గా చెప్పారు సార్. మమ్మీ L1 దగ్గర ఇంకా అదర్ మిషన్స్ ఏమైనా ఉన్నాయా దీనికి సంబంధించి? అది ఇందాక చెప్పినట్టు సోహో అండ్ ఎస్డిఓ అని 2 స్పేస్ మిషన్స్ ఉన్నాయండి. సోహో ఈజ్ ఆల్మోస్ట్ ఎండింగ్ ఇట్స్ లైఫ్. ఎస్డిఓ ఇంకా కొంచెం యాక్టివ్గా ఉంది. అది 24/7 ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అండ్ ఈ డేటా మొత్తం పబ్లిక్లీ అవైలబుల్. సో మనం ఆ డేటా ఏదైతే కలెక్ట్ చేస్తుందో అది మొత్తం మనం చూడొచ్చు. ఓకే ఎట్లా బిహేవియర్ ఉంది సన్ అనేది ఇండివిజువల్గా ఒక స్టూడెంట్ లాగా కూడా అనలైజ్ చేయొచ్చు. సో పబ్లిక్గా ఈ డేటాని అవైలబుల్ పెడతారనమాట ఎస్డిఓ. ఓకే సో కంటిన్యూస్ ఇవాల్యుయేషన్ అనేది ఎస్డిఓ ప్రస్తుతానికి మనకి కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, సోహో కూడా ఇస్తుంది. ఓకే సో ఈ L1 రీజియన్లో ఇవి ఉన్నాయి ప్రస్తుతం. సార్ ఇక్కడ మనము సన్కి గురించి మన ఇండియా కాకుండా అదర్ కంట్రీస్ ఏమున్నాయి స్టడీ చేస్తున్నవి ప్రజెంట్ కాస్త స్టడీ ఉంది దానికి సంబంధించి? సో మనం ఇందాక చెప్పినట్టు మనకు ఆర్యాభట్ట నుంచి ఫస్ట్ శాటిలైట్ అప్పుడు లాంచ్ అయినప్పటి నుంచి ఇన్స్ట్రుమెంట్స్ కానీ, టెలిస్కోప్స్ కానీ, స్పేస్ క్రాఫ్ట్స్ కానీ ఇట్లాంటి అన్నీ పంపించి సమ్ ఆఫ్ ది డేటా వచ్చింది. దీంట్లో ఏంటంటే మనకు యుఎస్ కానీ, అండ్ ఈవెన్ రష్యా, యూరోపియన్ అండ్ జపనీస్, దీస్ ఆర్ ఆల్ ది కంట్రీస్ హూ హ్యావ్ ఆల్రెడీ యూజ్ దేర్ టెలిస్కోప్స్ కానీ, స్పేస్ క్రాఫ్ట్ కానీ, చాలా డేటా కూడా ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తారు. దాంట్లో మనది ఆదిత్య L1 కూడా జాయిన్ అవుతుంది. ఇది కాకుండా ఇందాక చెప్పినట్టు యుఎస్ది పార్కర్ అనేది ఇట్స్ ఏ అనదర్ ఛాలెంజింగ్ మిషన్ బై ద యుఎస్, వేర్ ఇప్పుడు మనము ఆదిత్య L1 పంపించింది ఓన్లీ 1.5 మిలియన్ కిలోమీటర్స్, వెరస్ ఇది పార్కర్ అనేది 6.2 మిలియన్ కిలోమీటర్స్ వరకు ఇంకా ముందుకు వెళ్ళి అక్కడ నుంచి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి ఉంటుంది. సో అందరూ కలిపి ఏంటంటే లార్జ్ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి సమ్ అప్రాక్సిమేట్ ది ప్రాసెసెస్ ఇవాల్వ్ చేయడానికి కానీ మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇదంతా ఇట్ ఈస్ ఆల్ అగ్రిమెంట్ బై ది కంప్లీట్ వరల్డ్ అక్రాస్ ది వరల్డ్, అండ్ స్లోలీ ఈచ్ వన్ ఆర్ యూజింగ్ దేర్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. దాంతో చాలా ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసి పేపర్స్ కూడా చాలా పబ్లిష్ చేసి ఆ తర్వాత వీ కెన్ కమ్ అవుట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ కంక్లూజన్స్ వచ్చి ఈ ప్రివెంటివ్ మెజర్స్ కానీ, ఇంపార్టెంట్ ఈవెంట్స్ వచ్చినప్పుడు కానీ ప్రివెంటివ్ మెజర్స్ బై శాటిలైట్ మెసేజెస్ ద్వారా వార్నింగ్స్ ఇవన్నీ ఇవ్వడం కూడా మనకు చాలా జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఏ కలెక్టివ్ ఎఫర్ట్, నాట్ ఏ పర్టికులర్ ఈవెంట్ ఆర్ ఏ కంట్రీ కెన్ డూ దిస్ పర్టికులర్ వన్. ఎస్. అండ్ సార్ ఇంకా ఎంత టైం పట్టేటువంటి ఛాన్సెస్ ఉంది సార్? ఇంకా మనకి ఇంకా 4th స్టేజ్లో అంటే ఇంకా ఎంత టైం పట్టే ఛాన్సెస్ ఉంది? అనదర్ జస్ట్ మనకు ఒక 15 minutesలో మనకు మొత్తము ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది. వీ విల్ ఆల్సో గో త్రూ ది లైవ్ ర్యాలీ చూద్దామండి. ఆల్రెడీ ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు కూడా ఉన్నారు అక్కడ. సో అబ్జర్వింగ్ ది ఈచ్ స్టేజ్ PSLV-C 57 ఆదిత్య L1 మిషన్ అనేది లైవ్గా చూపిస్తారు. ఎందుకంటే అది మనకు స్టేజ్ బై స్టేజ్ బాగానే సక్సెస్ఫుల్ అయిపోయింది. బట్ ఫైనల్గా ఇట్ హ్యాస్ టు కంప్లీట్లీ ఫైనల్ స్టేజ్ మొత్తం రీచ్ కావడానికి
we'll have another 10 to 15 minutes of the processes. ఎస్ మ్యామ్, అక్కడ ఏం జరుగుతుందో మనం తెలుసుకుంటూనే ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే మ్యామ్, సార్ని అడిగాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, ఎందుకు ఎర్త్ నుంచి చేసుకోవచ్చుగా, స్పేస్కి వెళ్ళి స్పేస్లో మళ్ళీ అక్కడ ఒక పాయింట్ పెట్టుకొని అక్కడి నుంచి స్టడీ చేసి, ఏంటి ఈ ప్రాసెస్, ఇండియా ప్రాసెస్ అర్థం కాదు. ఇది చాలామంది కామన్ పీపుల్కి వచ్చే డౌట్ అండి. ఎందుకు అంత డబ్బులు ఖర్చు పెట్టి మనం అక్కడికి వెళ్ళాలి, మనం ఇక్కడున్నా సరిపోవట్లేదా అని ఉంటుంది. మన ఫస్ట్ నుంచి చెప్తున్నట్టు సూర్యుడు చాలా ఇంపార్టెంట్ మనకి, మన నియరెస్ట్ స్టార్ సూర్యుడు. అండ్ సన్, ఒక స్టార్ యొక్క ఎవల్యూషన్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకున్న సోర్స్ సూర్యుడే. సో సన్ గురించి తెలుసుకుంటే మనకి స్టెల్లార్ ఎవల్యూషన్ మొత్తం అర్థమవుతుంది. కానీ మనకి ఎన్నో గ్రౌండ్ బేస్డ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఐఏఏ వాళ్ళది సోలార్ అబ్జర్వేటరీ కూడా ఉంది. సోలార్ అబ్జర్వేటరీ నుంచి కూడా మనము అబ్జర్వేషన్స్ చేస్తున్నాం. కానీ మనకి తెలిసిన విషయం ఇందాక నుంచి మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే, సూర్యుడి నుంచి వచ్చే కాంతి మన వరకు రావడానికి 8 నిమిషాలు పడుతుంది. సో వీఆర్ సీయింగ్ అట్ ద పాస్ట్, వీఆర్ లుకింగ్ ఎట్ ద పాస్ట్. అండ్ మనకున్న లిమిటేషన్, మనకి ఎర్త్ చుట్టూ అట్మాస్ఫియర్ ఉంది, మ్యాగ్నెటోస్ఫియర్ ఉంది. సో సన్ నుంచి వచ్చే లైట్లో 70% మనం అబ్జర్వ్ చేసుకోగలిగితే 30% ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ బ్యాక్ అనమాట. మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన గ్రౌండ్ బేస్డ్ అబ్జర్వేషన్ నుంచి రాదు. సో గ్రౌండ్ బేస్డ్ అబ్జర్వేషన్స్లో మనకి కొన్ని లిమిటేషన్స్, ఆప్టికల్ అబ్జర్వేషన్ మాత్రం చేయగలము, కొన్ని ఫిల్టర్స్ యూస్ చేసి అబ్జర్వ్ చేయగలము. అండ్ ఎర్త్ నుంచి గ్రౌండ్ బేస్డ్ కరోనోగ్రాఫ్ యూస్ చేసి మనం కరోనల్ రీజన్ ఎక్లిప్స్ అప్పుడు అబ్జర్వ్ చేయగలం. మామూలుగా కూడా ఆ కరోనోగ్రాఫ్ తోటి సర్ఫేస్ని కవర్ చేసి స్టడీస్ చదువుతాయి. కానీ ఆప్టికల్ ఎంత ఇంపార్టెంటో, ఈ ఫ్లేర్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్, సోలార్ విండ్ గురించి ఏదైతే మాట్లాడుతున్నామో, ఇవి హయ్యర్ వేవ్ లెన్స్లో మనకి ఎనర్జీని గివ్ అవుట్ చేస్తాయి. లైక్ ఎక్స్రే రీజన్, యూవీ రీజన్, గామా రీజన్ అనమాట. సో ఇది స్టడీ చేయడానికి ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ అ లైవ్ ఇన్ఫర్మేషన్. సో స్పేస్లోకి వెళ్తే మనం డైరెక్ట్గా సన్ని స్టడీ చేస్తున్నాం. అండ్ మనం యూజ్ చేసే వేవ్ లెంత్ బ్యాండ్స్ యూవీ, ఎక్స్రే. సో మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, నాట్ ద పాస్ట్ ఇన్ఫర్మేషన్. సో దిస్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ విల్ గివ్ యూ మోర్ ఇన్పుట్ అబౌట్ ద సన్ అనమాట. అందుకనే స్పేస్ అబ్జర్వేషన్స్ కానీ స్పేస్ మిషన్స్ కానీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చేది. అండ్ ఇంకొకటి మ్యామ్, మిగతా దేశాలందరూ అంటే వాళ్ళు ఏమనుకున్నారో ఆ లక్ష్యం వైపు వెళ్తుంటే, మన ఇష్టం మాత్రం బడ్జెట్ కూడా చూసుకుంటుంది. సో చంద్రయాన్ విషయంలో చూసుకున్నాం ఎంత తక్కువ బడ్జెట్తో ఎలా వెళ్ళింది. ఇది ఎలా ఉంటుంది మ్యామ్, దీని బడ్జెట్ అంటే ఎలా ఉంటుంది? ఇది ఇండియన్ మెంటాలిటీ అంటారు కదా. సో మనం ప్రతి చోట మనం ఏదైనా వస్తువు కొన్నా ఆ 0.99 కూడా మనం కౌంట్ చేసుకుంటాం. సో హియర్ వీఆర్ షోయింగ్ ద వరల్డ్. ఇప్పుడు లూనా మిషన్ విచ్ ఎవర్ హ్యాస్ ఫెయిల్డ్ లాస్ట్ టైమ్, ఆ క్రాష్ అయింది అరౌండ్ $200 million. సో మనము సాధించింది అరౌండ్ 683 crores, 600 అరౌండ్ క్రోర్స్ తోటి వీ కుడ్ సెండ్ అ మిషన్. సో ఇప్పుడు మనిషి స్పేస్లోకి వెళ్ళాలనే ఆసక్తితో ఉన్నాడు. ఇప్పుడు స్పేస్ మిషన్, స్పేస్ ఎక్స్, ఇవన్నీ లైక్ ఇట్ ఈస్ కమర్షియలైజ్డ్ నౌ, కమర్షియల్ బిజినెస్ లాగా అయిపోయింది. సో ఎవ్రీ వన్ హ్యాస్ దట్ అంటే ఆశ, నేను స్పేస్లోకి నేను కూడా వెళ్ళాలి అనేది. సో ఇలాంటి మిడిల్ క్లాస్ కళలు ఏవైతే ఉంటాయో ఇది ఇంపాసిబుల్ కాదు, ఇది పాసిబుల్ అని చూపించేది మనం చేస్తున్నాం అనమాట. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు షో ద వరల్డ్. వీ నీడ్ నాట్ హ్యావ్ హయ్యర్ బడ్జెట్స్. మనకున్న లిమిటెడ్ బడ్జెట్లో మనకి స్పేస్ సైన్స్ కోసం గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తుంది. ఆ బడ్జెట్లో మనము ఎన్నో అంటే ఇతర దేశాలతో కంపేర్ చేసుకుంటే వీఆర్ అచీవింగ్ సో మెనీ థింగ్స్. సో ఇప్పుడు దీని బడ్జెట్ వచ్చేసి అండర్ 400 crores. అండ్ ఇన్ దాట్ 400 crores ఇట్ ఈస్ ట్రావెలింగ్ ద డిస్టెన్స్ 4 times దట్ ఆఫ్ చంద్రయాన్. చంద్రయాన్కి వెళ్ళిన దానికన్నా ఇంకా 4 times డిస్టెన్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తుంది. సో వీఆర్ సేవింగ్ ద ఫ్యూయల్. మనం ఎక్కువ ఫ్యూయల్ బేస్డ్ చేసుకొని వెళ్ళట్లేదు. వీఆర్ హ్యావింగ్ సర్టన్ మాన్యువర్, సర్టన్ ప్లానింగ్. ఆ ప్లానింగ్ తోటి మనకున్న లిమిటేషన్స్లో మనం ఒక శాటిలైట్ని పంపించి విజయవంతమైనప్పుడు అందుకే మనకు అంత ఆనందం. అదే నిజంగా ఆ గర్వమే వేరే ఉంటుంది. నవీన్ సార్, ఇంకొకటి ఏంటంటే మనం కళ్ళు మూసుకొని కనే కళలను అయితే సైంటిస్టులు ఇప్పుడు నిజం చేసి అయితే చూపిస్తున్నారు. కాకపోతే ఈ రీసెర్చ్ చేసేవాళ్ళు, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మిషన్ ఎలా హెల్ప్ అవుతుందంటే ఏం చెప్తారు?
ఇప్పుడు మనకు ఫస్ట్ స్టూడెంట్స్ చూసుకుంటే దీంట్లో కంప్లీట్గా ఆదిత్య 11 లాంచ్ చేయాలంటే స్టూడెంట్స్ అనేది ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లైక్ ఏంటంటే ఇందులో ఏ కైండ్ ఆఫ్ ఫ్యూయల్ వాడారు సో దట్ ఇట్ హ్యాస్ గాన్ టు దట్ రీచ్. అంటే మనకు L1 పాయింట్ వరకు ఎక్కడ తిరగడానికి కానీ ఎట్లా వెళ్ళింది, వాట్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యూయల్స్ విచ్ ఆర్ బెన్ యూస్. సో ఫ్యూయల్ టెక్నాలజీ ఛాలెంజెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. రెండోది ఏంటంటే మెటీరియల్స్. ఇప్పుడు స్పేస్ క్రాఫ్ట్ యు ఆర్ గోయింగ్ నియరర్ టు ది సన్. సో అక్కడ టెంపరేచర్స్ విచ్ స్టాండ్ చేసే మెటీరియల్, ది కైండ్ ఆఫ్ ది మెటల్స్ విచ్ ఆర్ బిన్ యూస్. సో దట్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఛాలెంజింగ్ టాస్క్. దీన్ని కొంచెం స్టడీ చేయాల్సి వస్తుంది. ఇది కాకుండా మనకు ఉన్న ఆప్టికల్ కెమెరాస్ కానీ, ఇన్ఫర్మేషన్ క్యాప్చరింగ్ కానీ, డేటా సెన్సింగ్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఆ స్టేట్ ఆఫ్ ఆర్ టెక్నాలజీస్ అనేది రీసెర్చ్ ఛాలెంజెస్ అనేది ప్రతి ఏరియాలో ఉన్నాయి. ఆప్టికల్ కమ్యూనికేషన్లు కానీ, గ్రాస్పింగ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ కానీ, సెన్సార్స్ కానీ, ఇది కాకుండా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్. సో మనం డాట్ జీరో నుంచి అండ్ వాట్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు రీచ్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యాలిక్యులేషన్ హ్యాస్ టు బి డన్. ఇది కాకుండా మనము ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసే కన్నా ముందు సిమ్యులేషన్ ప్రాసెస్ వెరీ ఇంపార్టెంట్. సో యూ నీడ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ కైండ్ ఆఫ్ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్స్ సో దట్ యూ హ్యావ్ టు మ్యాచ్ యువర్ మ్యాథమెటికల్ థియరిటికల్ పార్ట్ అండ్ సిమ్యులేషన్ ప్రాసెస్. అక్కడ డీవియేషన్స్ ఎక్కువ ఉండకుండా తర్వాత మనం ప్రాక్టికల్స్లో అక్కడ ఇంప్లిమెంట్ చేయడం అనేది అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఇది కాకుండా మనకు చూస్తే PSLV అనేది ఇట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ బై స్టేజ్ అండ్ యాజ్ సెడ్ అది ఇంటిగ్రేట్ చేస్తూ పైకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు గ్రావిటేషనల్ మూమెంట్ వెళ్ళినప్పుడు లాట్ ఆఫ్ హ్యూజ్ వైబ్రేషన్స్ అనేవి చాలా జరుగుతుంటాయి. సో ఈ వైబ్రేషన్స్ ఎట్లా తట్టుకొని ఇంటిగ్రేషన్స్ ఆఫ్ ది స్టేజ్ బై స్టేజ్ కానీ, అక్కడ ఉన్న ఆదిత్య 11 కానీ, ఫేరింగ్లో ఉన్న మెటీరియల్ ఉన్న ఫైనల్ స్టేజ్లో కానీ, ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉండడం అనేది అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఇది కాకుండా మనం ఇందాక చెప్పినట్టు మనకు సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ కైండ్ ఆఫ్ చిప్ సెట్ వీఆర్ యూజింగ్, హౌ మచ్ మినిమం పవర్ రిక్వైర్మెంట్, ఇది అనదర్ ఛాలెంజింగ్ టాస్క్. ఇది తర్వాత ఏంటంటే బడ్జెట్. ఇప్పుడు మన ఊరికే స్టెమ్ కాకుండా లైక్ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ ఇవే కాకుండా ద పీపుల్ లైక్ అదర్ పీపుల్ లైక్ ఎకనామిక్స్, కామర్స్. సో దీంట్లో మనము ఇందాక మేడం గారు చెప్పినట్టు కూడా మినిమం బడ్జెట్తోనే మనము ఈ పర్టికులర్ మిషన్ అనేది సక్సెస్ఫుల్గా లాంచ్ చేయాలి. సో హౌ మచ్ వీ హ్యావ్ టు స్పెండ్ ఫర్ ఈచ్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ వాట్ కైండ్ ఆఫ్ థింగ్ అనేది ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ టాస్క్. ఇవి కాకుండా అదర్ ఫీల్డ్స్ లైక్ సైకాలజికల్ కానీ, అక్కడున్న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ, ఈ టీం వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. త్రూ అవుట్ ద మిషన్ మనం ముందు నుంచి చూస్తే అందరిది ఒకేలాగా టీం వర్క్ ఉండాలి, ఒకే కాంట్రిబ్యూషన్ ఉండాలి, డీవియేషన్స్ ఉండకూడదు. వాళ్ళ మధ్యలో కూడా దేర్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ ఉండకుండా మిషన్ అనేది కంప్లీట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద కంట్రీ అనేది చాలా కాంట్రిబ్యూషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చూస్తూ డెడ్ లైన్స్ మ్యాథ్స్ చేస్తూ, హ్యూమన్ సైకాలజికల్ చూస్తూ, కమర్షియల్ చూస్తూ, మళ్ళీ అన్ని కైండ్ ఆఫ్ టెక్నాలజీస్ ఎట్లా మేనేజ్మెంట్ చేశారనేది ఇట్స్ రైట్ వెరీ గుడ్ థింగ్ విచ్ ది స్టూడెంట్స్ హ్యావ్ టు లెర్న్. అండ్ రీసెర్చర్స్ అనేది వీళ్ళు అక్కడి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ డేటా తీసుకొని కంప్లీట్ అనాలిసిస్ చేసి న్యూ అండర్స్టాండింగ్స్ ఇవన్నీ చేసుకొని పేపర్ పబ్లికేషన్స్ కూడా చేస్తూ, వాళ్ళు రీసెర్చర్స్ అంటే అర్లియర్ ఇన్ఫర్మేషన్ మొత్తం రివ్యూ ఆఫ్ లిటరేచర్ చేస్తూ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేస్తూ ఇప్పుడున్న ది కైండ్ ఆఫ్ CME కానీ, కరోనల్ మాస్ ఇజెక్షన్ కానీ, సోలార్ ఫ్లేర్స్ కానీ అండ్ సోలార్ సైకిల్ కానీ, ఇవన్నీ స్టడీస్ చేస్తూ మనకి ఏమైనా కొరిలేషన్ ఎర్లియర్ స్టడీస్తో వస్తుందా, లేదా మనకు డిఫరెన్సెస్ ఉందా, అండ్ ఈజ్ ఇట్ గోయింగ్ టు గివ్ ఏ న్యూ ఫినామినల్ నోవాలిటీ ఆఫ్ ది వర్క్, న్యూ ఫైండింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో ఇది సైంటిఫిక్ వరల్డ్ అనేది చాలా దే ఆర్ లుకింగ్ ఎట్ టు గెట్ లాట్ ఆఫ్ డేటా అండ్ డూ ది లాట్ ఆఫ్ అనాలిసిస్ అండ్ కమ్ అవుట్ విత్ ది ఫ్యూచర్ ప్రిడిక్షన్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్యాటర్న్. సో ఇదంతా దాంట్లో స్టూడెంట్స్ కూడా స్కూల్ నుంచి కూడా స్పేస్ అంటే ఏంటి అండ్ ఎందుకు ఆదిత్య అక్కడ పంపించారు, వై చంద్రయాన్, ఫ్యూచర్లో కూడా మనకు గగన్యాన్ మిషన్ కానీ, నిసార్ మిషన్ కానీ, ఇవన్నీ కూడా కొలాబరేటివ్గా కొన్ని కంట్రీస్తో కూడా చేస్తూ ముందుకు వస్తున్నాం. కాబట్టి ఇది స్టూడెంట్స్ అనేది ఇప్పుడు లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డెవలప్ అయిపోయి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ చేస్తూ ఇవన్నీ చూస్తున్నారు. ఇదే కాకుండా స్టూడెంట్స్ కానీ రీసెర్చర్స్ కానీ ఏంటంటే చిన్న చిన్న మోడల్స్ డెవలప్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ చేస్తూ కెన్ దే మేక్ ఎనీ స్మాల్ శాటిలైట్, కెన్ దే మేక్ ఎనీ స్మాల్ రాకెట్ అనేది వాళ్ళు స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ అక్కడే డెవలప్ చేస్తూ దాన్ని ప్రయోగాలు చేస్తూ ఉండాలి. ఎందుకంటే సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఇట్ ఈస్ ఎ లేటర్ థింగ్, బట్ దే కెన్ టేక్ హెల్ప్ ఫ్రమ్ ది ISRO ఆర్ సమ్ అదర్ ఏజెన్సీస్ అండ్ స్టార్ట్ బిల్డింగ్ ఏ స్మాల్ రాకెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉస్మానియాలో మేము కూడా ఏం చేస్తామంటే స్మాల్ ఒక చిన్న పర్టికులర్ మాడ్యూల్ తయారు చేస్తాం, ఇట్ కెన్ గెట్ సమ్ ఆఫ్ ది అట్మాస్ఫిరిక్ థింగ్స్. సో ఇవేం చేస్తామంటే మేము ఈ రాకెట్ లాంచింగ్ కాకుండా వీ హ్యావ్ టేకెన్ దట్ మోడల్ టు ఏ వెరీ టాల్ బిల్డింగ్, అక్కడ పైకి తీసుకెళ్ళి చిన్న ఒక పారాషూట్తో కూడా డ్రాప్ చేసాం. సో ఆ డ్రాప్ చేసినప్పుడు కూడా కొన్ని మిషన్స్ వచ్చేసి క్యాప్చర్ చేసాం. ఒక్కసారి లైవ్లోకి వెళ్దాము సార్, అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ప్రతి ఒక్కరైతే ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఒకసారి శ్రీహరి జాయిన్ us for the address by Chairman ISRO Secretary Department of Space Shri S Somnath.
सभी दर्शकों को शुभकामनाएं और बधाइयां इस मिशन की सफलता के लिए। अब हम आपको लिए चलते हैं अध्यक्ष महोदय के एड्रेसिंग के लिए। Congratulations. The ADITYA L1 spacecraft has been injected in an elliptical orbit of 235 by 19,500 kilometers, which is intended very precisely by the PSLV. Very unique mission mode here, with the upper stage of the PSLV taking 2 burn sequence for injecting the primary satellite for the first time. So I want to congratulate PSLV for such a very different mission approach today to do this mission of ADITYA L1 to put it in the right orbit. Now, from now, the ADITYA L1 will take its journey after some Earth maneuvers. It will start its journey to the L1 point, a very long journey of almost 125 days. So let us wish all the very best to ADITYA spacecraft for its long journey and being put around the halo orbit of L1. So with me, the mission executives are there. Mr. Biju, the mission director, and Nigar Shahji, the director of the satellite project. So let them join me. Our Honorable Minister of State for Science, Technology and Space is here, Dr. Jitendra Singh. So I request him to speak a few words. Congratulations, India. Congratulations, ISRO. And while the whole world watched this with bated breath, it is indeed a sunshine moment for India. Thank you, Honorable Prime Minister Narendra Modi ji, for making this happen by opening up new vistas for India's space sector and telling us that sky is not the limit. Thanks also, Honorable PM, for giving us the confidence, the courage and the conviction to reach out to the stars and to discover the mysteries of universe beyond. And thanks also for making us realize the enormous potential of our space fraternity. Ladies and gentlemen, Indian scientists had been working, toiling day and night for years and years together, but now comes the moment of vindication, the moment of redeeming the pledge to the nation. And coming close on the heels of successful Chandrayaan-3 landing, the successful launch of ADITYA L1 is also a testimony to the whole of science and a whole of nation approach which we have sought to adopt in our work culture. While ISRO is credited in executing this mission, the science institutes across the country have come forward to contribute in one form or the other, in small measure or big, to this mission. To name a few, the Indian Institute of Astrophysics, Bengaluru, the National Aerospace Laboratories, the Tata Institute of Fundamental Research, Mumbai, the Nijri NGRI, Nagpur, the IIT Kharagpur, IIT Madras, IIT Delhi, IIT Mumbai, and the list is too long. But that, having said that, gives me the confidence to say that this day, the 2nd of September 2023, is a day of reckoning when we move on into the next 25 years of Amrit Kal, and Mother India pledges with the collective will and collective effort of her 140 crore children to reach and occupy the place of pride on the world pedestal. Congratulations once again, Chairman Somanath, the entire ISRO team, and the entire countrymen. Thank you.
May I request the project director of ADITYA L1, Nigar Shaji, to say a few words. Good afternoon. It's a dream come true for team ADITYA L1, and I'm extremely happy that ADITYA L1 is injected in the intended orbit flawlessly by PSLV as always. And ADITYA L1 solar panels are deployed and the spacecraft will be normal. And ADITYA L1 has started its 125 days of long journey towards L1. We have our Earth burns to rise the orbit, and followed by the trans L1 injection, and finally insertion into the halo orbit in the Sun-Earth Lagrange point L1. Once the ADITYA is commissioned, it will be an asset to the heliophysics of the country and even to the global scientific fraternity. And I take this opportunity to thank Chairman ISRO, Director URSC, former Director URSC, and all the center directors for their support and guidance for making this mission possible. And my thanks are due to my project team and all the project executives across the center, payload teams, especially the teams from the IAA and IUCA, for the relentless effort in building the payload as well as the spacecraft. And my special thanks to the expert committee who have been guiding all through the entire project life cycle. And I thank all the industrial partners and the entire URSC team for their invaluable contribution. And I feel really honored and privileged to be part of this mission. And at this juncture, I would like to remember Professor U.R. Rao, who sowed the seed for this mission, and looking forward for a successful halo orbit insertion and further great science output from the ADITYA L1 mission. Thank you all. Sri Biju, the mission director and the project director of PSLV. Good afternoon to all. My big salute to all of you for achieving this wonderful mission of ADITYA. We have injected ADITYA in its intermediate orbit. PSLV in its 59th mission has successfully accomplished injecting ADITYA L1 in its intermediate orbit. It's all because of the dedicated effort of all of you. The challenging requirements given by satellite team was indeed very it was very challenging to meet the orbital requirements. We have gone for a new mission design strategy. We have gone through numerous simulations to validate this, and that is the proof that you are having now. I take this opportunity to thank each and every one of you for achieving this wonderful mission. I take this opportunity to thank all my review forums, chairman and members of all review forums, and our industry partners for giving high reliable systems for PSLV and all our family members. With this, our capability of PSLV has increased manifold to venture into new missions, to new and challenging missions. I take this opportunity to thank my project team led by our Sri MJ Lal as well as Damodaran, Vehicle Director and Associate Vehicle Director, in leading the entire campaign. I wish our satellite team an excellent time ahead for completing all the operations and completing all scientific objectives they have envisaged. Thank you all. Thank you very much. Thank you everybody for spending your time watching this mission and also supporting us and congratulating us, and we joined the entire country. We are very proud of the fact that we could do this mission, ADITYA L1 mission, just following the Chandrayaan 3 activities, and all of you are aware that the lander and the rover are still functioning, and our team is with the scientific instruments doing a lot of work now. And the good news is that the rover has moved almost 100 meters from the lander, and we are going to start the process of making both of them sleep in the coming 1 or 2 days, because it has to withstand the night. So until we hear about them later, so I would like to say big thanks to each one of you for the support and encouragement and blessings that you are giving to us for continuing the work of building the very strong space infrastructure and capability for India, and which will be becoming one of the strong pillars of science and technology for this nation. And thank you so much for the contributions once again, and wish you all the best for meeting you for next mission from Satish Dhawan Space Center. Thank you.
కంగ్రాచులేషన్స్ ఇస్రో, కంగ్రాచులేషన్స్. అసలు చాలా హ్యాపీగా ఉంది. సోమనాథ్ గారు మాట్లాడినంతసేపు మా స్టూడియోలో మొత్తం చప్పట్లతో మారిమోగాయి. ప్రతి ఒక్కరి మొహంలో కూడా ఏదో సాధించామనేటువంటి ఆనందం కనిపించింది. స్పెషల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ నిగర్ షాజీ మ్యామ్ ఒక లేడీ ఉండడం నాకు మరింత ఆనందాన్ని ఇచ్చింది. ఒక కాలర్ చాలాసేపటి నుంచి లైన్లో ఉన్నారు, చాలామంది కాల్స్ ఉన్నారు, కానీ మనకు డిస్టర్బెన్స్ అవ్వద్దు, సబ్జెక్ట్ నుంచి తీసుకోలేదు. ముందైతే కాలర్తో మాట్లాడదాము, వారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఏంటి అనేది. నమస్తే అండి. హలో, నమస్తే అండి. హలో, ఎవరండి? నేను వినిపిస్తుందండి నా మాట? మీ వాయిస్ నాకు వినిపిస్తుంది సార్, చెప్పండి. మీరు మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను నా పేరు రామకృష్ణ అండి, నేను లండన్ నుంచి కాల్ చేస్తాను. ఓహో, ఓకే, ఇంటర్నేషనల్ కాల్ అనమాట. ఎలా ఉన్నారు సార్? ఎలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారా? ఎలా అనిపిస్తుంది ఈ మూమెంట్? ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్. సో ఐ థాట్ ఐ విల్ కాల్ యూ అండ్ టాక్ టు యూ. సో ఐ హ్యాడ్ ఎ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ వెల్. అడగండి సార్. Yeah, firstly, I really want to congratulate the whole team and Dr. Kurchunna vallanni kuda andi, because they have been giving so much of detailed information, very useful information is being presented there. It's amazing to know and witness the journey of ISRO. And let me tell you, I visited Sriharikota long back as a school kid. When they first launched PSLV T1, okay, I think that was probably the first and only failure of PSLV. I mean, the success rate, as I see, is like 99.99%. So I really congratulate everybody sitting there, and also, the ISRO. It's a great achievement, I feel. And I forgot the name of the scientist who patiently took us around the center and answered every single and silly question I asked them. So I still remember those days. It's, I think in 1993 when I was in school. So just wanted to give that background as well before I ask a couple of questions. Yes. థ్యాంక్ యూ సో మచ్ రామకృష్ణ గారు. మనం ఎక్కడున్నా సరే, లండన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇంకెక్కడున్నా, వీఆర్ ఇండియన్స్. మనం అందరం ప్రౌడ్గా మూవ్ అయ్యి ఫీల్ అవ్వాల్సిన మూమెంట్. బయట ఆల్రెడీ సంబరాలు మొదలైపోయాయి. మన గెస్ట్ కంక్లూడ్ అడుగుదాం. ఫస్ట్ మ్యామ్, మీ నుంచి స్టార్ట్ చేస్తాను. మీకు ఎలా ఉందో చెప్పండి. అట్ ద సేమ్ టైం మీ ఆస్ట్రానమీ స్టూడెంట్స్ ఈ టైం కోసం వెయిట్ చేస్తున్నట్టున్నారు. వాళ్ళ ఎంతూజియాజం ఎలా ఉంటుందండి, ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉందండి. ఇది ఫస్ట్ ఫేజ్ మనం సక్సెస్ఫుల్గా మన ఆర్బిట్లో పెట్టాము. సో ఇప్పటి నుంచి మన క్రూషియల్ టైం స్టార్ట్ అవుతుంది. ఆస్ట్రానమీ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే ఆస్ట్రానమీని పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో అందిస్తున్నాం. సో మా స్టూడెంట్స్ని మేము ఎప్పటి నుంచో మా డిపార్ట్మెంట్లో కూడా సోలార్ సబ్జెక్ట్ మీద స్టడీ చేసే వాళ్ళు ఉన్నారు. సో స్టూడెంట్స్ని 12-inch టెలిస్కోప్స్ తోటి సన్ స్పాట్స్ అబ్జర్వ్ చేసి దాన్ని రొటేషన్ని కనుక్కునే ఎక్స్పెరిమెంట్స్ మేము చేయిస్తూ ఉంటాం అన్నమాట. జాపాల్ రంగాపూర్ అబ్జర్వేటరీలో మరియు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆస్ట్రానమీలో. సో ఈ సిమిలర్ ఇమేజెస్ని మేము కంపేర్ చేస్తే SDO అని చెప్పాను కదా ఇందాక, ఆ ఇమేజెస్ మా సన్ స్పాట్ ఇమేజెస్ ఈ రెజల్యూషన్ తక్కువైనా మేము అవి చూసేసరికి మాకు ఎంతో ఆనందం అవుతుంది. సో ఇప్పుడు IIA ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఇన్స్ట్రుమెంట్ పంపించిందో వాళ్ళతో కొలాబరేషన్ డిపార్ట్మెంట్కి ఉంది. సో ఆ డిపార్ట్మెంట్ కొలాబరేషన్ తోటి వాళ్ళు ఎన్నో వర్క్షాప్స్ కండక్ట్ చేశారు స్టూడెంట్స్కి. సో ఆదిత్య మిషన్ నుంచి వచ్చే డేటా ఎటువంటిది, దాన్ని ఎనలైజ్ చేయడం ఎట్లా, ఎటువంటి డేటా వస్తుంది, ఇవన్నీ స్టూడెంట్స్కి ఆల్రెడీ ఎక్స్పోజర్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ డేటా తోటి ఇప్పుడు స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే సోలార్ రీసెర్చ్ అనేది డిపార్ట్మెంట్లో ఉంది కాబట్టి కొలాబరేషన్ విత్ IIA తోటి we will be taking charge, and students are very excited in being part of this anamata. So we are proud as Department of Astronomy. Definitely ma'am. Naveen sir, meerem cheptaru ela undi moment? It was very exciting andi, and this is I think we are looking at a new world from the India. That's what it's a very good achievement. Maaku 2016 nunche in fact we had a MOU with Space Application Center ISRO. ఆ టైంలో ఏంటంటే ఇండియన్ GPS పైన we applied one project. In fact, I applied one project and presentation అదంతా అయ్యాక అది యాక్సెప్ట్ చేశారు. అండ్ దెన్ వీ హ్యాడ్ MOU అయ్యాక మేము కొత్త ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేస్తారు, అడ్వాన్స్ GNSS రీసెర్చ్ ల్యాబొరేటరీ, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ల్యాబొరేటరీ.
అండ్ మేము చాలా ఫార్చునేట్, ఎందుకంటే శ్రీ ఏఎస్ కురెన్ కుమార్ సార్ ఈ వాజ్ చైర్మన్ ఎట్ ద టైం. ఆయన వచ్చి ఇనాగ్రేట్ మా దగ్గర చేసి చాలా సజెషన్స్ ఇచ్చారు. మేము ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే శాటిలైట్ రిసీవర్స్ అన్ని డిపార్ట్మెంట్లో పెట్టి 24/7 వీఆర్ రిసీవింగ్ ది హోల్ శాటిలైట్ డేటా. ఇది కాకుండా అదర్ ఫండింగ్ ఏజెన్సీస్తో కూడా మేము కంప్లీట్ స్టేషన్ ఎస్టాబ్లిష్ చేసాం. ఆల్ కంట్రీస్ లైక్ గ్లోనాస్ కానీ గెలీలియో కానీ ఆల్ కంట్రీస్ డేటా వీఆర్ గెటింగ్ ఇట్. అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎంబీఏ ఆఫీసర్ మేము ఏంటంటే ఈ డేటా కూడా అదర్ సెంటర్స్కి సాక్ సెంటర్స్ కూడా మేము వీఆర్ గివింగ్ ద డేటా. ఇది కాకుండా మేము అనదర్ ప్రాజెక్ట్ కూడా మాకు స్పేస్ అప్లికేషన్ సెంటర్ నుంచి ఇచ్చారు, ఎస్పెషలీ ఆన్ ది ఐనోస్ఫెరిక్ మోడలింగ్ అండ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ న్యూ అల్గారిథమ్స్ ఫర్ ది ఇండియన్ జీపీఎస్ రిసీవర్కి. దానిపైన కూడా మేము చాలా సక్సెస్ఫుల్గా చేసి లోకల్ మోడల్స్ ఇవన్నీ కూడా రెడీ చేసి సాఫ్ట్వేర్స్ ఇవన్నీ కూడా వీ హ్యావ్ గివెన్ దమ్ అండ్ కపుల్ ఆఫ్ పబ్లికేషన్స్ హ్యావ్ కమ్. ఇది కాకుండా మా స్టూడెంట్స్ అరౌండ్ 11 PhD స్కాలర్స్ ఆర్ స్పెసిఫికలీ వర్కింగ్ ఆన్ ది డేటా అనాలిసిస్ ఆఫ్ యూజింగ్ ది శాటిలైట్ డేటా. అండ్ అదే కాకుండా మేము కరికులంలో ఇంట్రడ్యూస్ చేసి వీ హ్యావ్ యూజ్డ్ ఏ ల్యాబ్ అండ్ అట్ యూజీ అండ్ పీజీ లెవెల్ బీటెక్ అండ్ ఎంటెక్లో కూడా పెట్టాం. ఇది కాకుండా మా ఉస్మానియా యూనివర్సిటీలో ఈ స్పేస్ ఈవెంట్ రీసెంట్గా చంద్రయాన్ కానీ ఈవెన్ ఇప్పుడు ఆదిత్య మిషన్ కూడా టాగోర్ ఆడిటోరియం అనేది పెద్ద ఆడిటోరియం, ఇట్స్ లైక్ మోర్ ఆఫ్ లైక్ అన్ ఐమాక్స్ థియేటర్. సో అక్కడ 1000 కెపాసిటీ స్టూడెంట్స్ ప్లస్ ఉన్నారు. అక్కడ కూడా అందరికీ లైవ్ షో కూడా మేము చూపించడం జరుగుతుంది. దీంతో చాలా స్టూడెంట్స్ అందరు కూడా ఎంకరేజ్మెంట్ జరుగుతుంది. ఇది కాకుండా ఏంటంటే మా యూనివర్సిటీలో ఈసారి మీకు చూస్తే మనకు అరౌండ్ 60 to 70% ఆర్ గర్ల్ స్టూడెంట్స్ ఆర్ జాయినింగ్ టు యూనివర్సిటీ. దిస్ ఈస్ అ న్యూ ఫేస్ విచ్ ఈస్ కమింగ్ దేర్. అండ్ సమ్ ఆఫ్ అవర్ బాయ్స్ హాస్టల్స్ ఆర్ ఆల్సో గెటింగ్ కన్వర్టెడ్ టు గర్ల్స్ హాస్టల్. సో దీంతో కూడా స్టూడెంట్స్ అందరూ చాలా ఎంకరేజ్ అయ్యి స్పేస్ టెక్నాలజీ చూడడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు. And all the students are very happy that we are doing a lot of technological advancements in different areas. ఇది కాకుండా మేము డిఫరెంట్ ప్రొఫెసర్స్ కూడా వస్తున్నారు అదర్ ఫీల్డ్స్ లైక్ కామర్స్ కానీ ఎకనామిక్స్ కానీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కూడా మేము కూడా ఇందులో ఎందుకు వీ కెనాట్ వర్క్. లైక్ ఈవెన్ హిస్టరీ కూడా పీపుల్ వాంట్ టు డూ సమ్ PhD వర్క్ ఆన్ విక్రమ్ సారాభాయ్ ఆల్సో. ఎట్లా ఎవల్యూషన్ అయింది, ఎట్లా స్టేజెస్ నుంచి స్టార్ట్ అయ్యారు, ఇవన్నీ కూడా ఎంకరేజ్మెంట్తో లైక్ ఇట్ హ్యాస్ బికమ్ ఏ మల్టీ డిసిప్లినరీ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. దట్స్ ఎ న్యూ ఎరా వీఆర్ సీయింగ్ ఆఫ్టర్ ది success of this one, and very soon we'll have further more success of Indian space mission. Definitely sir. Sir Shashikant sir, మీ ఎక్స్పీరియన్స్ లో మీరు చాలా చూసుంటారు, ఇప్పుడు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? Actually in ISRO we say we are used to success. But that's why whenever there is a failure, then we get alerted, and we try to find out what are the problems. That is the thing. Now another thing what I like from Professor Saab is so many new students and new fraternity is coming into this. Excited because of the what successes we have won, and I think soon we will have something like ma'am said, like a SDO like thing, where a common man will be able to see data from ADITYA L1 and find out some inferences from that. I am looking forward to those type of things in very near future. Yes. Thank you sir, thank you so much ma'am. Shashikant sir, thank you, and Naveen sir, thank you. Shanti Priya ma'am, thank you. And ISRO మీరు ఇలాంటి సక్సెస్లు మాకు ఇస్తూనే ఉండాలి, మేము ఇలాంటి డిస్కషన్స్ పెడుతూనే ఉండాలి. అండ్ చాలామంది యువతి యువకులందరూ కూడా స్పేస్లో ఏముందో తెలుసుకోవడాలనేటువంటి ఎగ్జైట్మెంట్తో ఉన్నారు, వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఖచ్చితంగా మిగతా దేశాల కంటే కూడా మనం ముందుండాలని కోరుకుంటున్నాము. ఎనీహౌ ఈ మూమెంట్ని అయితే మేము అందరం కూడా స్టూడియోలో ఉన్న అందరం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. అండ్ టీవీ చూస్తున్న మీరు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉండి ఉంటారు. ఇంకా సంబరాలు కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి చంద్రయాన్ 3తో పాటు ఇప్పుడు ఆదిత్య సక్సెస్తో పాటు ఇక ముందు కూడా అనేక సక్సెస్లు మన ISRO అందుకోవాలని ఆశిస్తాం. థ్యాంక్ యూ.